रायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। कृष्णातीरे कोकिला केलिकीरे गुंजापुंजे देवपुष्पादिकुंजे कंबुग्रीवौ क्षिप्तबाहू चरन्तौ राधाकृष्णौ मंगलं मे भवेताम् राधाकृष्णौ मंगलं मे भवेताम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। जगद्गुरु ఆదిశంకర భగవత్పాదుల వారి దివ్య పాదాలకు నమస్కరించుకుంటూ గురు పరంపరకి నమస్కారం చేసుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన భాగవతంలోని రాస పంచాధ్యాయి నిన్న ఆ రాసలీలకి వెనక ఉన్న నేపథ్యాన్ని చెప్పుకుంటూ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని ప్రస్తావన చేసుకున్నాం. భగవాన పితా రాత్రీహి శరదోత్ఫుల్ల మల్లికాః వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. మొదటి 3 శ్లోకములు వ్యాఖ్యానం ఎక్కువ అవసరమయ్యేటువంటి శ్లోకములు. అందుకే భాగవత భాష్యకారులు కూడా ఈ 3 శ్లోకాలకి చాలా విస్తారమైన వ్యాఖ్య చేశారు. తర్వాత వచ్చిన వాటికి సంక్షేపంగా అర్థం చెప్తూ వెళ్ళారే కానీ 3 శ్లోకాలకి చాలా విస్తారం చేశారు. అంటే ఇందులో ప్రతి శబ్దానికి ఏదో లోతు ఉన్నది. ఆ లోతు అర్థమైతే తర్వాత చెప్పిన లీల అంతా కూడా మనకి ఆస్వాద్యం అవుతూ ఉన్నది. రాసపంచాధ్యాయ వినడానికి ఒక ప్రత్యేక అధికారం ఉండాలి అని నిన్న చెప్పుకున్నాం. అధికారం అంటే ఒకానొక సంస్కారం. ఆ సంస్కారం ఉన్నవారికే రాసపంచాధ్యాయ రుచిస్తుంది. అలాంటి సంస్కారం కలిగించేటువంటి శక్తి మొదటి 9 స్కంధముల్లో ఉన్నది. అదేవిధంగా దశమ స్కంధంలో 28 అధ్యాయాల వరకు కూడా
శ్రద్ధగా అనుసంధానం చేసేవారికి ఆ మానసిక పక్వత ఏర్పడుతున్నది. రాసపంచాధ్యాయికి భాగవత పురుషుని యొక్క పంచ ప్రాణాలు అనే ఒక భావం ఉన్నది. అదేవిధంగా ఫలలీల అని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాసపంచాధ్యాయి అనేక మంది పారాయణ చేస్తూ ఉంటారు. రాసపంచాధ్యాయి పారాయణ చేయకుండా భాగవతం చెప్పరాదు అని ఒక నియమం పెట్టారు కొందరు రసోపాసకులు. రసోపాసన అని ఒక ప్రత్యేకమైన పదం కనబడుతుంది. అవి మనం అనుకునే మంత్రోపాసనలన్నిటికంటే భిన్నంగా ఉంటుంది రసోపాసన. రసం అనే శబ్దానికి భగవద్ అనుభవము అర్థం. ఇది అలాగే గుర్తుపెట్టుకుంటే మనది రాస లీల గనక రసము అనగా అనుభవం. ఏ అనుభవం అది? భగవద్ అనుభవం. అసలు ఆనందానుభూతికే రసము అని పేరు. అందుకు రసోవై సహా అని ఒక మాట ఉన్నది, చాందోగ్యంలో కనబడుతుంది మంత్రం. రసం అనగా బ్రహ్మమే రసము కనుక రసశబ్దం ఎవరిది? బ్రహ్మమునది. ఆ బ్రహ్మ గురించి ఉపనిషత్తు మరొక చోట ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే అని ఆనందమే బ్రహ్మము అని చెప్తున్నది. బ్రహ్మమే రసము అన్నది అంటే అర్థం ఏంటి? ఆనందమే రసము, ఆనందానుభూతి రసము. ఆ ఆనందం ఏది? ఏదైనా అచ్చమైన ఆనందం చెప్పాలి కానీ నకిలీ ఆనందాల గురించి చెప్పరాదు ఇక్కడ. మనం అనుకునేవన్నీ నకిలీ ఆనందాలే. అసలీ ఆనందం ఏదయ్యా అంటే కేవలం భగవద్ అనుభవం మాత్రమే, బ్రహ్మానుభవం మాత్రమే. అందుకే ఆనందానికి రెండు విశేషణాలు పెట్టారు, సత్ చిత్. శాశ్వతమైనది, పూర్తి జ్ఞానమయమైనది అని. మనం లోకంలో అనుభవించే ఆనందాలు అనుకునే వాటికి రెండు లక్షణాలు లేవు. నేను ఆనందాలకి అనలేదు, ఆనందాలు అనుకునే వాటికి అన్నాం ఇక్కడ. మన ఆనందాలను ఏవైతే అనుకుంటున్నామో వాటికి రెండు లక్షణాలు లేవు. ఏవి? సత్ చిత్తు అనే లక్షణాలు లేవు. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, చిత్ అంటే చైతన్యము లేదా జ్ఞానము. ఆ రెండు లక్షణాలు లేవు ఇక్కడ. ఇవి కేవలం ఆభాసానందములే. కనుక భగవదానందానుభవానికే రసమని పేరు. అలాంటి రస సంబంధమే రాసము. ఆ రాసము గురించి చెప్పేవి 5 అధ్యాయాలు. అందుకే అటువంటి రసాన్ని పొందడానికి ఒక ప్రత్యేకమైన ఉపాసన చెప్తున్నారు వాళ్ళు. భగవన్ నామాన్ని, భగవద్ రూపాన్ని, భగవత్ తత్వాన్ని, భగవద్ లీలల్ని, భగవద్ గుణాలని వాళ్ళు వింటూ అంటూ అనుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అదే సాధన మరి ఏమీ లేదు అక్కడ. ఆయన తలచుకుంటే పులకించిపోవడం, ఆయన పేరు చెప్తే మైమరచిపోవడం, నిరంతర తదేక చింతన. అలాంటిది రసోపాసన. ఈ రసోపాసకులు నేటికి మనకు కనబడతారు. అదృష్టవశాత్తు వాళ్ళ సంఖ్య మనకు తెలియాలి అంటే బృందావనంలో తప్ప ఇంకెక్కడ కనబడరు వాళ్ళు రసోపాసకులు. ఎందుకంటే రసం అనుభవానికి వచ్చే చోటు బృందావనం. అందుకే నిన్న మన చివరి మాటలో చెప్పుకున్నాం, ద్వారకలో కంటే మధురలో అంతరంగ భక్తులు ఎక్కువ, మధురలో కంటే బృందావనంలో అంతరంగ భక్తులు ఎక్కువ. ఆ బృందావనంలో అందరి కంటే గోపికలు పరమాంతరంగ భక్తులు. వాళ్ళకు కూడా అనుభవం లభించిన చోటు బృందావనమే. ఆ బృందావనమే భగవద్ అనుభవాన్ని అందివ్వడానికి యోగ్యమైన చోటు. మిగిలిన చోట రాదా అంటే కొంచెం కష్టపడాలి. అక్కడైతే సులభంగానే ఉంటుంది. ఎందుకంటే చక్కగా పంట పండే చోట మనకి ఆ పంట దొరకడం వేరు, పంట పండని చోట దాన్ని ఎగుమతి చేసుకోవడం వేరు. రెండింటికి చాలా తేడా ఉన్నది కదా. అందుకు సహజ సిద్ధంగా భక్తి భూమికైన బృందావనం ఆ రసానికి ప్రధానమైన చోటు. అందుకే బృందావనం భక్తి దేవత యొక్క పృథ్వీ రూపము అని ఉపనిషత్తు చెప్తున్న విషయం. కృష్ణోపనిషత్తు ఈ మాట చెప్తోంది మనకి. ఆ కృష్ణోపనిషత్ సహాయం కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. అలాంటి చోట కేవలం భగవద్ అనుభవం కోసమే శరీరాన్ని ధరించినటువంటి వారు గోపికలు. కనుక గోపికలు అంటే భగవద్ అనుభవం కోసమై దేహాన్ని దాల్చిన వారు ఇక్కడ. అందుకే వాళ్ళ దేహమంతా భగవద్ అనుభవంతో కూడినది. దేహం అంటే ఇంద్రియాలేగా. ఇంద్రియాలకు మరొక పేరు శాస్త్రంలో గోవులు అని పేరు. గోవులు అనే శబ్దం వేదములు యందే కిరణములు, మంత్రములు, ఇంద్రియములను 3 అర్థాల్లో వాడారు. వేదమే వాడింది. గోభిహి ఇంద్రియైహి అనొక చోట, గోభిహి రశ్మిభిహి అనొక చోట, గోభిహి వేదవాక్యైహి అని వివిధములుగా చెప్తున్నారు. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటూ గోభిర్నిగదిత గోవింద స్ఫుట అంటూ గోశబ్దానికి ఆయన అక్కడ సూచన ఇచ్చారు. అలాగే విష్ణు శాస్త్రంలో గోవిందనామానికి శంకరులు చాలా అద్భుతమైన భాష్యాన్ని రచించారు. ఆయనకు ఆ గోవిందనామా అంత ఇష్టం. అసలు శంకరులే పెద్ద గోపిక. ఆ కారణం చేతన భజగోవిందో అని మళ్ళీ చెప్పారు ఆయన. అయితే శంకరులు గోపిక ఎలా అవుతారు? గోపిభావం భక్తి కదా, ఆయన జ్ఞానం కదా అంటే మనకు శంకరులు అర్థం కాలేదు కదా అన్నది తెలిసిపోతుంది ఇక్కడ. భగవద్ అనుభవం అది. ఆ అనుభవం సర్వేంద్రియములతో భగవద్ అనుభవం చేయగలగాలి. కనుక గోభిహి ఇంద్రియైహి భక్తి రసం పిబతి ఇది గోపి అని గోపి శబ్దానికి అర్థం చెప్పారు. గోపి అంటే గోవులనగా ఇంద్రియములు, ఇంద్రియములతో భక్తి రసాన్ని పానం చేసేవారు గోపికలు. అంటే వాళ్ళు బాహ్యరసపానం చేయరు, భగవద్రసపానం చేస్తారు.
వాళ్ళు జగద్రసం కాదు, జగన్నాథ రసం. ఆ రసపానానికి పాత్రలు ఏమిటాయి అంటే ఇంద్రియాలే పాత్రలు. వాళ్ళకి ఇంద్రియాలనే పాత్రలతో రసపానం చేస్తారు. అది ఎలాగంటే మా ప్రహ్లాదుని అడిగితే చెప్తారు ఎలా పానం చేయాలో. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే చేతులతో భగవంతుని పూజించి ఆనందిస్తారు, నోటితో ఆయన కీర్తించి ఆనందిస్తారు, కళ్ళతో ఆయన రూపాన్ని చూసి ఆనందిస్తారు, చెవులతో ఆయన కథలు విని ఆనందిస్తారు. భగవంతు వలగును పదములు పదములు, పాదములతో ఆయన క్షేత్రముల్లో సంచరించి ఆనందిస్తారు. కానీ సర్వేంద్రియములతో కృష్ణ రసపానం చేస్తారు గనక అటువంటి భక్తులే గోపికలు అవుతున్నారు. గోపిక అంటే స్త్రీ స్వరూపం అని అర్థం కాదు, భక్తుడి యొక్క చిత్తవృత్తి గోపిక. అయితే స్త్రీభావంతో ఎందుకు చెప్తున్నారు అంటే ఆ స్త్రీభావంలో ఉండే భావం ఏంటంటే తనదైనటువంటి అహం ఉండదు, అర్పణం ఉంటుంది. అందుకు అహంకార రాహిత్యము, అర్పణ భావము, ఆశ్రయత్వము ఈ మూడు చెప్పాలంటే స్త్రీభావంతో ఉంటుంది. ఎందుకంటే ఒక పత్ని పతియందు అధీనురాలై ఉంటుంది కానీ స్వతంత్రురాలై ఉండదు. అలాగే మేము స్వతంత్రులము కాము, భగవంతునికి పరతంత్రులము అని చెప్పే భావం పేరు స్త్రీభావం. ఈ గోపీభావం పురుషుడైనా సరే గోపీభావం తెచ్చుకోకపోతే భగవద్ అనుగ్రహం దొరకదు. అందుకు గోపీతత్వం లేనప్పుడు భగవద్ అనుగ్రహం దొరకదు గనక ఎంతవరకు గోపీతత్వం రాదో అంతవరకు అహంకారం ఉందని అర్థం. అహంకారం కరిగిపోయి భగవత్ పరతంత్రత అనేది ఏర్పడితే ఆ భావం పేరు గోపీభావం. ఒక్కసారి ఆ భావంలో ఆలోచిస్తే భగవద్ అధీన భావమే గోపీభావం అంటే ప్రపంచంలో భగవద్ అధీనం కానిదేదో చెప్పండి. ఇక్కడ అందరూ భగవంతునికి అధీనులే, భగవంతుడు నమ్మని వారు కూడా భగవంతునికి అధీనులే. అందరూ ఆయన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్నారు, ఆయన వల్లే బతుకుతున్నారు. అదే గోపీతత్వం బాగా అవగతం చేసుకున్న భక్తులకి రుచి తెలుస్తుంది, తార్కికులకు తెలియదు ఇది. ఆ భక్తులకు మాట అంటారు, పురుషో విష్ణురిత్యుక్త స్త్రీప్రాయమితరం జగత్. ఈ మాట ఎంత గొప్పగా ఉన్నదండి. పురుషో విష్ణు ఇత్యుక్త, పురుషుడంటే కేవలం విష్ణువు మాత్రమే, మిగిలిందంతా స్త్రీప్రాయమితరం జగత్, జగత్తంతా స్త్రీప్రాయమే అన్నారు ఇక్కడ. అందుకే జగత్తు ప్రకృతి స్త్రీవాచకంగానే కనబడుతుంది. జగత్తంతా ఆయన్నే ఆశ్రయించుకున్నప్పుడు జగత్తుకి స్వతంత్రత అనేది లేదు, ఆయనకు అధీనమయ్యే ఉన్నది ఇక్కడ. అటువంటప్పుడు జగత్తే స్త్రీభావం. ఒకప్పుడు ఒక గోస్వామి బృందావనానికి వచ్చారు. ఆయన వెనకాల చాలామంది భక్తులు ఆయనతో పాటు వచ్చి ఉన్నారు. భక్తుల్ని దర్శించి ఉత్సాహం పొందుతూ ఉంటారు, అదొక సాధనలో ఒక భాగం. మీరాబాయి ఉన్నటువంటి కాలం అది. ఆ సమయంలో ఆ గోస్వామి వచ్చారని చెప్పి మీరాబాయి ఆయన దర్శిస్తాను అని అనుమతి కోరుతూ ఒక లేఖ పంపినది. ఆయన మేము యతీశ్వరులము, స్త్రీలను దర్శించము అని తిరిగి జవాబు పంపాడు. మళ్ళీ ఆవిడ ఉత్తరం పంపిందిట, బృందావనంలో కృష్ణుడు కాక మరొక పురుషుడు ఉన్నాడా అని అన్నదట. అప్పుడు మనకి మీరాబాయి భావం అర్థమవుతున్నది, అది గోపీభావం అనేది. అంటే గోస్వాములు కూడా గోపికలే కనుక పురుష స్త్రీ భావం అక్కడ ప్రధానం కాదు, కేవలం భగవద్ అనుభవం, భగవత్ పరతంత్రత, భగవద్ ఆశ్రయ బుద్ధి, అహంకార రాహిత్యం, ఇన్ని భావాల స్వరూపమే గోపీభావం. అలాంటి గోపికలను అనుగ్రహించాలని స్వామి సంకల్పం చేశాడు. అప్పుడు ప్రారంభమవుతోంది రాసమంచాధ్యాయి. అలాంటి గోపీభావంతో సాధన చేస్తే దాని పేరు రసోపాసన అంటారు ఇక్కడ. అందుకే భాగవత భాషలో రసికులు అంటే అర్థం ఏంటంటే కృష్ణ భక్తులు అర్థం. రసికులు అంటే కృష్ణ భక్తులు. మనం రసికులు అంటే సంగీతం విని తల్లూపేవారు, డ్యాన్సులు చూసి ఆహా అనేవాళ్ళు, వీళ్ళని రసికులు అంటూ ఉంటాం. ఆఖరి రసిక శబ్దాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ లౌకికులు. ఆ వాసనలతో ఉన్న వాళ్ళకి హఠాత్తుగా ఇవాళ కూర్చోబెట్టి రసోపాసన అంటే అసలు అర్థం కాదండి. అక్కడ మంత్రం, తంత్రం, యంత్రం, యోగం, యాగం ఇవన్నీ కూడా ఆ స్థితిలో వస్తే కిందవే, చిన్నవే. ఆ రసస్థితి అంత గొప్పది ఇక్కడ. ఆ రసోపాసనలో పండిపోయిన వాళ్ళని రసయోగులు అని అంటారు ఇక్కడ. అలాంటి రసయోగులు కేవలం కృష్ణ భక్తి సంప్రదాయంలో మాత్రమే దొరుకుతుంది రసోపాసన. వాళ్ళు పొందే అనుభూతి పేరు రాసము. ఆ రసానుభవమే రాసము. అందుకే ఆ రసాన్ని చెప్పే లీల రాసలీల, అంటే భగవద్ అనుభవ లీల. ఇది భగవద్ అనుభవమే రాసమని చెప్పాం కనుక ఇప్పుడు రాసము, రసికోపాసన. ఇలాంటి రసికోపాసకులు సాధన దశలో, సిద్ధ దశలో ఏ వికారాలు ఉండవు, కానీ సాధన దశలో వికారాలు ఉంటూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇవాళ మనం జపం ప్రారంభించగానే రేపటికే మహాయోగీశ్వరులు అయిపోతాం అనుకోవద్దు. ఎంత కాలం పడుతుందో, అవసరమైతే మరో జన్మలు కూడా పట్టచ్చు, కానీ చేస్తూ ఉండాలి. ఎప్పటికో పండుతుందో మనం ఎవరైనా చెప్పగలం? చేస్తూ ఉండవలసినదే. ఎప్పటికో పండుతుంది, కానీ పండే వరకు మనస్సు చాలా భయంకరమైనది. అది ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఇవాళ బాగుందని నమ్మి ఊరుకోకూడదు, రేపు లాగేస్తుంది అక్కడ. అలా మనస్సు అనేక వికారాలకు లోనవుతూ ఉంటుంది ఇక్కడ. అలా అనేక వికారాలకు లోనవుతూ కామాది వికారాలకు మనస్సు లోనైనప్పుడు విశుద్ధమైన గోపికా ప్రేమ ఎలా అర్థమవుతుంది?
వాళ్ళది కామమా అంటే కామమే, కానీ కామం కాదు. నిన్ననే మనం చెప్పుకున్నాం ఎలా కామం కాదు, కృష్ణుడే చెప్పాడు ఒక్క వాక్యంలో. అలాంటి శుద్ధమైన కామనాభావం అర్థం కావాలంటే శుద్ధము కాని కామనాభావం మన నుంచి తొలగాలి. కానీ మానవ సహజమైన ప్రారంధం, దేహ సహజమైన పాప వికారాలు ఉంటాయి, అవి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. బంగారమైన శుద్ధంగా దొరకదు, శుద్ధం చేసుకుంటాం, అవునా లేదా? అలాగే మనం కూడా శుద్ధులమై ఉండం, మాలిన్యంతో ఉంటాం. మరి దాన్ని తపస్సుతో కరిగించుకుని శుద్ధులం కావాలి. అలాంటి తపస్సు ఏమిటయ్యా? ఒకవేళ కామవికారం మనస్సులో కలిగింది, ఎవరికి చెప్పుకోకపోయినప్పటికి కూడా దోషం తొలగించుకోవాల్సిన బాధ్యత మనది, అంతే కదా. రోగం ఉందని ఎవరికి తెలియకపోయినంత మాత్రాన తృప్తి పడిపోతే ఎలాగా? రోగం పోగొట్టుకోవద్దు. అలాగే ఆ హృదయంలో ఉన్న కామాది వికార రోగములు పోగొట్టుకోవాలి అంటే పరిష్కారం ఏది? దీనికి రస సంప్రదాయంలో ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. అదేమిటంటే రాసపంచాధ్యాయి పారాయణ చేస్తే కామదోషం పోతుంది. ఇది దీని యొక్క గొప్ప అద్భుతమైన విషయం. అంటే ఇక్కడ కామదోషాన్ని పోగొట్టే రాసలీల కామలీల ఎలా అవుతుంది? అప్పుడే అర్థమవుతుంది ఇక్కడ. అంటే రాసలీల కామలీల కాదు, కామలీల అయితే రాసలీల పారాయణ కామదోషాన్ని ఎలా పోగొడుతుంది? ఇప్పటికీ భగవద్భక్తులు బృందావనంలో రాసపంచాధ్యాయి ప్రత్యేక పారాయణగా చేసుకుంటారు. ఆ చేసేటప్పుడు వ్రతం పాలన చేస్తారు. ఆహారాన్ని వర్జించి కేవలం క్షీరాన్ని మాత్రమే స్వీకరించి, అది కృష్ణ నివేదితమైన క్షీరాన్ని స్వీకరిస్తూ వారు రాసపంచాధ్యాయి పారాయణ చేస్తారు. రాసపంచాధ్యాయి పారాయణ వల్ల కామజనిత దోషం పోతుంది. అందుకే శ్రీధరులు వారు రాసపంచాధ్యాయికి భాష్యం రాస్తూ కామ విజయాక్షాపనము అని ఒక మాట అన్నారు. కామ విజయాక్షాపనం అంటే కామ విజయాన్ని తెలియజేసే లీల అన్నారు. కాముణ్ణి గెలిచిన లీల, కాముడికి లొంగిన లీల అయితే కామలీల, కాముణ్ణి గెలిచిన లీల అన్నారు. ఎంత అద్భుతమైన మాట ఇది! కనుక ఇది కాముణ్ణి గెలిచిన లీల. కామాది వికారాలు ఉన్నంత వరకు పరమాత్మను పొందలేమే. ఎందుకంటే ఒక దోషభూయిష్టమైన వస్తువుని దేవుడికి నివేదించడానికి మనం సిద్ధపడం, దాన్ని శుద్ధి చేయనిది, అవునా లేదా? కుళ్ళిపోయిన పండు పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గరికి పొరపాటును తెస్తే కనీసం నివేదన సమయంలోనే చూసి పారేస్తాం. కుళ్ళిన పండునే పెట్టట్లేదే, కుళ్ళిన మనస్సును ఎలా పెడతామండి ఇక్కడ? అందుకు అలాంటి కామాది వికారముల చేత కుళ్ళుతనం లేకుండా చేసుకోగలగాలి. అది చేసుకోవడానికి పనికొచ్చేది రాసపంచాధ్యాయి అన్నారు ఇక్కడ. అలాంటి రాసపంచాధ్యాయి పారాయణమే మన శుద్ధుల్ని చేస్తుంది. అంటే ఎంత శుద్ధమైన లీలో ఇది అర్థం చేసుకోవాలి. ఒక్క ప్రక్రియ చెప్తున్నది లీల ఎంత శుద్ధమైనటువంటిదో. అందుకు రాసలీలలో ఇంకా మనకేదో వికారాలు కనబడ్డాయంటే ఇంకా మనం రాసలీల పారాయణ చేయాల్సి ఉంది అని తెలుస్తుంది ఇక్కడ. అశుద్ధత ఏర్పడ్డాక అప్పుడు రాసపంచాధ్యాయుల అద్భుతాలు మనకు కనబడుతుంటాయి. అలాంటి రాసలీల శ్రవణ ఫలాన్ని ముందు చూద్దాం. సాధారణంగా ఫలశ్రుతి అందరూ ఆఖరికి చెప్తారు, ఈరోజు మాత్రం ముందు చెప్తున్నాం ఫలశ్రుతి. ఫలశ్రుతి ఎందుకు ముందు చెప్తారో మనం అనేక మార్లు చెప్పుకున్నాం. తెలిస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది అని ఇక్కడ. దీని ఫలశ్రుతి ఏమిటో సంస్కృత శ్లోకంలోనే చెప్పుకుందాం. అత్యద్భుతమైన ఫలశ్రుతి చెప్తున్నాడు. హృద్రోగమాస్వపహినోత్యతి అచిరేణ ధీర, హృద్రోగం ఆస్వపహినోతి అచిరేణ ధీర. ఇది విన్నవారి గుండె జబ్బులు పోతాయని. అయ్యో ముందే చెప్పారు కాదు, అసలే హార్ట్ పేషెంట్లు చాలామంది ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టేవాళ్ళం. ఎందుకంటే హృద్రోగాలు పోతాయి కదా. ఏమో భాగవతంలో ప్రతిదానికి భౌతిక ఫలము ఉంది, తాత్విక ఫలము ఉన్నది. ఇక్కడ భౌతిక ఫలం కోరుకుంటే గుండె జబ్బులు ఉన్నప్పుడు రాసలీలు వింటే పోతుందేమో, మనకేం తెలుసు. అయితే గుండె జబ్బు అంటే హృదయానుకున్న జబ్బు, హృద్రోగం. హృదయం అంటే హార్ట్ అనే కాదు కదా, హృదయం అని ఒకటి ఉంది లోపల. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియదు, దాని పేరు హృదయం. అదే హృదయం. దాని మనస్సు అంటారు, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. అది మాత్రం కనబడుతుందా? మన ప్రాణముల కేంద్రం హృదయం, మనస్సుకి ప్రాణానికి కూడా కేంద్రం హృదయం. ఆ హృదయంలో ఉన్న జబ్బు పోగొడుతుంది రాసలీల అన్నారు. ఎంత అందమైన మాట. ఆ హృదయంలో ఉన్న జబ్బే చాలా ప్రమాదకారండి. ఆ జబ్బు ఎన్ని జన్మలెత్తినా క్యూర్ కావట్లేదు. దానికే మన ఆధ్యాత్మిక భాషలో మరో పేరుంది, భవరోగం, సంసార రోగం. ఇదే పెద్ద రోగం. దాని ఆరిజిన్ హృదయంలో ఉందిట, అక్కడ క్రిమి ఉంది, దానివల్ల ఏర్పడుతుంది సంసారమైన రోగం. ఆ క్రిమిని తీసి పారేస్తుంది. అంటే హృదయంలో పుట్టే కామాది వికారములైన అవిద్యాదోషములను, అవిద్యాదోషాలను తొలగించగలిగే శక్తి రాసపంచాధ్యాయికున్నది. ఇంకేం కావాలి ఇక్కడ? అసలు అదొక్కడి పోతే చాలండి. కొత్తగా ఆరోగ్యం ఎక్కడి నుంచో రాక్కర్లేదు, ఉన్న రోగాలు పోతే అదే చాలు ఇక్కడ. కనుక హృద్రోగం పోతే అంతకంటే శుద్ధి సిద్ధి మరేమున్నది? అలా హృద్రోగాన్ని బాపగలిగే శక్తి కలిగిన రాసపంచాధ్యాయిని గురువుల అనుగ్రహం చేత మనం చెప్పుకోబోతున్నాం. మొదటి శ్లోకం యొక్క మెరుపు నిన్ననే అందుకున్నాం. భగవాన్ అపి తా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. భగవంతుడై కూడా ఆ రాత్రులను చూసి, ఆ రాత్రులను అంటే శరదోత్ఫుల్ల మల్లికా, శరత్కాలంలో చక్కగా విరబూసిన మల్లెలు కలిగిన ఆ రాత్రులను చూసి
పరమాత్మ ఒక లీల చెయ్యాలని సంకల్పించుకున్నాడు. రంతుం మనశ్చక్రే అంటే లీల చెయ్యాలనుకున్నాడు, ఆడుకోవాలనుకున్నాడు. రంతుం ఆడుకోవాలనుకున్నాడు. ఆయన ఏ పని చేసిన ఆటే కదా. అందుకే కృష్ణుడు ఏ పని చేసిన ఆట కనుకే కృష్ణ లీల అన్నారు ఇక్కడ. అయితే ఆటలు ఊరికేనే చేయడు, ఆయన అనుగ్రహం కోసం చేసే పని. అందుకు రంతుం మనశ్చక్రే, ఇతరులను అనుగ్రహించడమే ఆయనకు ఆనందం, మరొకటి కాదు. అందుకు భక్తులను అనుగ్రహించడం అనేటటువంటి తన వినోదాన్ని చెయ్యాలని చక్రే సంకల్పించుకున్నాడు స్వామి. మనశ్చక్రే అంటే అర్థం సంకల్పించుకున్నాడు. అయితే ఆ పని చేయడానికి ఆయనకు కూడా ఒక ఆశ్రయం అవసరమైంది. యోగమాయాముపాశ్రిత, యోగాన్ని ఆశ్రయించుకుని లేదా యోగమాయని ఆధారంగా చేసుకుని తాను ఆ లీలని చెయ్యాలని సంకల్పించుకున్నాడు. కనుక సమయం శరత్కాలపు రాత్రి, సంకల్పం భక్తులను అనుగ్రహించడం, ఆయన ఆధారంగా చేసుకున్నది యోగమాయను ఆధారంగా చేసుకున్నాడు. ఈ ఒక్క వాక్యంలో మొత్తం కృష్ణతత్వం ఎలా ఉందో పరిశీలించండి. ఆయన అసలు ఈ పని చేయడానికే యోగమాయ కాదు, ఏ పని చేయాలనే యోగమాయ. పని చెయ్యడం అని ఉన్నది అంటే మాయ ఉంటేనే అవుతుంది. మనం కూడా ఇన్ని పనులు చేస్తున్నాడు మాయ వల్లే. మాయ లేకపోతే ఏ పని లేదు, హాయిగా మోక్షం పొందు కూర్చుంటాం. మనం కూడా మాయ ఉంటే కానీ ఏ పని చెయ్యలేము, అవునా లేదా అండి? మాయ ఉన్నంతకాలం పనులు ఉంటాయి, మాయ తీసేస్తే పని లేదు, పాటు లేదు, కైవల్యమే మిగులుతుంది తెలుసుకోండి. మరి పరమాత్మ పని చేయాలని ఆయనకి మాయ ఉండాలి, మాయ లేకపోతే ఎవడూ ఏ పని చేయలేడు కదా. అయితే మన మాయ అజ్ఞానంతో కూడినది, ఆయన మాయ జ్ఞానంతో ఉన్నది కనుక యోగమాయ అన్నారు ఇక్కడ. కానీ యోగమాయతో ఆయన చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఆయన యోగమాయను ఆశ్రయించి పనిచేసేటప్పుడు ఆ పనికి అంటడం లేదు, మాయకి అంటట్లేదు, కేవలం ఉపకరణంగా వాడుకుంటున్నాడు ఆయన, అంతే ఇక్కడ. అంటే మాయని తన కంట్రోల్లో పెట్టుకుని ఆయన చేస్తున్నాడు. మనం మాయ కంట్రోల్లో ఉండి చేస్తాం, అది తేడా ఇక్కడ. కానీ మాయని తన అధీనంలో పెట్టుకుని పూర్ణమైన ఎరుకతో ఉంటాడు కనుక పూర్ణమైన ఎరుకకి యోగమని పేరు. రెండవది మాయ. ఆ యోగముతో కూడిన మాయని ఆధారంగా చేసుకుని పరమాత్మ సంకల్పించుకున్నాడు. అంటే యోగమాయ లేకపోతే లీల లేదు. భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం ఒక నామాన్ని స్వీకరిస్తాడు, ఒక రూపాన్ని స్వీకరిస్తాడు, ఒక లీలను చేస్తాడు. మూడొచ్చే నామం, రూపం, లీల. ఈ మూడు చెయ్యాలంటే ఆయనకి ఒక ఆకారం రావాలి, ఒక వ్యవహారం రావాలి. ఆకారం వ్యవహారం ఎప్పుడు ఉంటుంది? మాయ ఉంటేనే ఉంటుంది. మాయకు అతీతంలో ఆకారం లేదు, వ్యవహారం లేదు. నామరూపాతీతమైన స్థితి మాయ అతీతం, మాయాతీతం, నామరూపరహితం. నామరూప సహితం కావాలంటే మాయలోకి రావాలి. మన నామరూపాలన్నీ మాయ వల్ల వచ్చే పర్వాలేదు, ఆయన నామరూపాలు కూడా మాయ వల్లే వచ్చాయన్నాడు. కానీ మనకే ఆయనకి తేడా ఏమిటి అంటే జన్మకర్మచమే దివ్యం అని చెప్పాడు ఇక్కడ. మాయతో నామం లేనివాడు నామం స్వీకరించినట్టు, ఆకారం లేనివాడు ఆకారంతో ఉన్నట్టు, ఏ పని లేనివాడు ఎన్నో పనులు చేస్తున్నట్టు తనను తాను చూపించుకుంటాడు. వేటికి అంటాడు. అది దాని పేరే యోగమాయ. ఆ యోగమాయను ఆశ్రయించాను అంటున్నాడు. సరిగ్గా నిన్న అజోపిసన్ అన్నప్పుడు భగవానపి అనే మాట భగవద్గీతలో ఆ మాటకున్నది. అదే శ్లోకంలో చివరి మాటకి ఈ శ్లోకంలో చివరి మాటకున్న అనుబంధం చూడండి. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. అక్కడ కూడా మళ్ళీ అపి. అజోపి ఈశ్వరోపి, సమస్త ప్రపంచానికి శాసకుడు ఆయన. తాను శాసకుడైనప్పుడు తన చేత శాసింపబడే వాళ్ళ ద్వారా ఆనందం పొందాలని పనిచేస్తాడు ఆయన, చెయ్యడు. మరి ఎందుకు ఈ పని చేస్తున్నట్టు? ఈశ్వరూపి, ఈశ్వరుడై కూడా, జన్మరహితుడై కూడా, నిర్వికారుడై కూడా ఆయన పని చేస్తున్నాడు. మరి వికారంలా కనబడుతుంది లేదది, నిర్వికారుడై ఆ పని చేస్తున్నాడు. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయ. అందుకే భగవద్గీత బాగా తెలిసి అప్పుడు భాగవతం చదవండి, మధురంగా కనబడుతుంది. లేదా భాగవతం బాగా తెలుసుకుని భగవద్గీత చెప్పండి, మధురాతి మధురంగా కనబడుతుంది. రెండిటికి అనుబంధం ఉన్నది. కానీ అజోపిసన్నంలో ఇక్కడ భగవాన్ నప్పి వచ్చింది. సంభవామి ఆత్మమాయయ అంటే యోగమాయాముపాశ్రిత కనబడుతుంది ఇక్కడ. మొత్తం అవతారతత్వం అంతా ఒక్క శ్లోకంలో ఉన్నది ఇక్కడ. కేవలం గోపికలను అనుగ్రహించడానికి మాత్రమే కాదు, కృష్ణావతారమే యోగమాయాముపాశ్రిత. యోగమాయను ఆశ్రయించి ఆ పని చేశాడు. అలా పుడతాను నేను, పుట్టుక లేని వాడిని పుట్టినట్టు కనబడ్డానికి కారణం నాదైన మాయాశక్తి అని వ్యవహరించాడుగా. ఆ మాట ఇక్కడ చెప్తున్నారు. భగవాన్ శబ్దానికి అర్థం ఏమిటి? ఇక్కడ భగవాన్ అపి ఉంది అంటే భాగవతమే భగవంతుని కథ భాగవతం కనుక స్వామివారి అసలు పేరు భగవాన్ కనుక భగవాన్ అనే మాటకు అర్థాన్ని ఇక్కడ మనం స్మరించుకుంటే భగవాన్ అంటే ఏమిటో భాగవతమే చెప్తోంది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ మూడు ఒకే తత్వానికి సంబంధించిన పేర్లు అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మం అని దేన్ని అంటున్నామో, ఉపనిషత్తు బ్రహ్మం అని దేన్ని చెప్తోందో, పరమాత్మని దేన్ని చెప్తోందో దాన్ని భగము, కలవాడు భగవానుడు అంటున్నారు. కనుక భగవాన్ అంటే ఎవరు? పరమాత్మ. అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే బ్రహ్మము.
ఈ బ్రహ్మమునకు మళ్ళీ 2 భేదములున్నాయి. శుద్ధ బ్రహ్మము, మాయా సబలిత బ్రహ్మము. అంటే నిరుపాధిక బ్రహ్మము, సోపాధిక బ్రహ్మము అని అంటారు ఇక్కడ. శుద్ధ బ్రహ్మం అంటే సృష్టికి మాయకి నామరూపాలకు అతీతమైన శుద్ధ బ్రహ్మం. ఈ మాయను స్వీకరించి ప్రపంచాన్ని నడుపుతున్నాడు అన్నప్పుడు మాయా శబలిత బ్రహ్మం, అంటే మాయతో కలిపి బ్రహ్మంను చూస్తున్నాం. సోపాధిక బ్రహ్మం అంటే ఈశ్వరుడికి రూపం ధరించాడు, ప్రపంచాన్ని నడుపుతున్నాడు, సృష్టి శిలలన్నీ ఆయనే చేస్తున్నాడు అని అంటున్నామంటే దీన్నే సోపాధిక బ్రహ్మము అంటారు, దీన్నే సగుణ బ్రహ్మము అంటారు, దీన్నే మాయా శబలిత బ్రహ్మము అని అంటారు. ఈ ప్రపంచం కాదు, ఇది ఏది కాదయ్యా, దీనికి అతీతుడు అన్నప్పుడు మాయాతీతుడు, కేవల పరబ్రహ్మ, కేవల పరమాత్మ. కానీ భగవాన్ అనే శబ్దము శుద్ధ బ్రహ్మమే అయినప్పటికీ కూడా మాయాసబలిత బ్రహ్మమునకు వ్యవహరించవచ్చు. ఎందుకంటే నిర్గుణుడైన బ్రహ్మము షడ్గుణైశ్వర్య సంపన్నుడుగా కనబడితే భగవాన్ అని చెప్పాలి. కానీ భగవాన్ శబ్దానికి శాస్త్రీయమైన నిర్వచనాలు, ఒకటి పరబ్రహ్మస్వరూపము, ఇంకా భగవాన్ నామానికి శాస్త్రం ఏం చెప్తుందో గ్రహిద్దాం. ఎందుకంటే స్మరించుకోవలసిన అవసరం ఉంది ఇక్కడ. భగవాన్ అని చెప్తున్నారు గనక. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణా అని భగశబ్దానికి అర్థం. ఇటు భాగవతం చెప్తోంది, అటు విష్ణు పురాణం కూడా చెప్తోంది. ఇక్కడ సమగ్రమైనటువంటిది అంటే ఇప్పుడు చెప్పిన గుణాలు అందరిలోనూ ఉండొచ్చు, కానీ ఆ మాత్రం ఉంటే కొంతకాలం ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర సంపూర్ణముగా సర్వకాలాల్లో ఉంటాయి ఈ గుణములు. అది ఇప్పుడు కర్పూరాన్ని తెచ్చి ఒంటికి రాసుకుంటే కొద్దిసేపు కర్పూర వాసన ఉంటుంది, కానీ కర్పూరానికి కర్పూరం వాసన ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే దానికి సహజం, మనకు అది ఆరోపితం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ పరమాత్మ దగ్గరవి సమగ్రముగా ఉంటాయి, సంపూర్ణముగా భాషిస్తూ ఉంటాయి కనుక అవేమిటంటే ఐశ్వర్యస్య, ఐశ్వర్యము, సమగ్రస్య అనే మాట అన్నిటికీ వర్తిస్తుంది. ధర్మము, యశస్సు, శ్రీ, శ్రీ అంటే శోభ అని అర్థం. శోభ, కాంతి, కళలు ఇవన్నీ కూడా శ్రీ. జ్ఞాన వైరాగ్య, ఈ 6 ఉన్నవాడు భగవానుడు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు? 6 ఉన్నవాడు. కానీ ఆయన పేరే భగవాన్ అన్నప్పుడు భగవాన్ అనే దానికి ఇది అర్థము అని తెలిసాక ఇంకా కృష్ణుడి గురించి ఏం మాట్లాడగలం? దండం పెట్టి ఊరుకోవడం తప్ప. అంత ఐశ్వర్యం కానీ, అంత ధర్మము కానీ, అంత కీర్తి కానీ, అంత శోభ కానీ, అంత జ్ఞాన వైరాగ్యములు కానీ ఇంకొకటి దగ్గర లేవు. అంత పరిపూర్ణం. అలాంటి జ్ఞాన వైరాగ్య సంపన్నుడై పరమశోభాయుక్తుడై ధర్మమూర్తి అయినటువంటి వాడు ఇదొకటి. అంతేకాదు ఇక్కడ భగవాన్ అనే మాటకి మరొక నిర్వచనం ఇంకా బాగుంటుంది ఈ సందర్భంలో. ఇది మనకి విష్ణు పురాణం చెప్తున్నటువంటి అర్థం భగవాన్ శబ్దానికి. ఉత్పత్తి ప్రళయంచైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. భగవాన్ శబ్దానికి ఇదొక అర్థం. 6 తెలిసినవాడు. 6 అంటే 3 జంటలు, ఒక్కొక్కటి కూడా జంట పనులు. ఉత్పత్తి ప్రళయం, భూతానాం ఆగతిం గతిం అంటే సృష్టి యొక్క ఉత్పత్తి ఎప్పుడు, ప్రళయం ఎప్పుడు, ఇది తెలిసినవాడు. ఒక్కసారి ఆలోచించండి. సృష్టి ఉత్పత్తి ప్రళయం మనకు తెలుసా? వల్ల కాదు. తెలుసుకోవాలని ప్రశ్నిస్తే ఆయువు అయిపోతుంది తప్ప ప్రయోజనమేం లేదు. కానీ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. తెలియడమే కాదు, ఎప్పుడు ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు ప్రళయం చేయాలో కూడా ఆయనకు తెలుసు. మనం చూస్తున్న అనంత విశ్వానికి ఒక ఉత్పత్తి ఉంది, ఒక ప్రళయము ఉంటుంది. ఆ 2 ఆయనకి మాత్రమే తెలుసు. ఈ ఉత్పత్తి ప్రళయాలతో కూడిన ప్రపంచంలో ఉన్నవాళ్ళు జీవులు. ఈ జీవులు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలో కూడా ఆయనకి తెలుసు, ఇంకొకరికి తెలియదండి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఎప్పుడు పుట్టాలని డిసైడ్ చేసుకున్నామా? డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు, డేట్ ఆఫ్ మరొకటి కూడా మన చేతిలో లేదు. ఈ 2 మనకే తెలియవు. కానీ పుట్టుక చావు మనకున్నాయేమో తప్ప పుట్టుక చావుల కంట్రోల్ మన చేతిలో లేదు ఇక్కడ. దీన్ని బట్టి భూతానాం ఆగతిం గతిం, సర్వ ప్రాణికోట్ల యొక్క రాక పోక అది ఎవడికి తెలుసో, ఇది 2వ జంట. 3వ జంట విద్యాం అవిద్యాంచ, ఇది ఇక్కడ చాలా ప్రధానం. విద్యాం అవిద్యాంచ. అవిద్య అంటే సంసారంలో తిప్పే శక్తి పేరు అవిద్య, సంసారం నుంచి బయట పెట్టే శక్తి పేరు విద్య. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనకున్నది అవిద్య, విద్య. చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఇంకా సంసారంలో పెరుగుతూ ఇంత కృష్ణరాసలీల విని మొత్తం అఖండ వైరాగ్యంతో కూడినటువంటి వివేక చూడమని ప్రవచనం చెప్పే ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి. అంత వివేక చూడమని చెప్పేక ఒక ఆవిడ వచ్చి మా అబ్బాయి పెళ్లి కావట్లేదు, ఏం చేయమంటారంటారు. దాని వివేక చూడమని ఎందుకందండి? అది కూడా చెప్పి వాళ్ళకి రంజింపజేయాలని చెప్పలేదని అది కంప్లైంటు. లోపల నిండా కల్మషాలు పెట్టుకుని వాళ్ళకి కల్మషాలని ఎంజాయ్ చేసేలాగా వివేక చూడమని చెప్తే శంకర్లకు ద్రోహం చేసిన దోషం వస్తుంది. మరి ఏమున్నది ఇక్కడ? ఆ వికారాలన్నీ వదిలేసి గేటు దగ్గర వదిలేసేనే రావాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పులతో పాటు పట్టుకెళ్ళచ్చు, అది వేరే విషయం. కనీసం కూడా ఉన్నంతసేపైనా శుద్ధత లేకపోతే ఎలా అండి ఇక్కడ? అలా అవిద్యలోనే అందరం ఉన్నాం. ఎంత కాదన్నా అవిద్య ఎవరిని వదిలింది? బ్రహ్మదేవుడిని వదలలేదు. కనుక అవిద్యావంతులు కోపగించుకోవద్దండి.
అవిద్యావంతుడు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళని కాదు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు గొప్ప అవిద్య కలవాడని అర్థం. వేదాంత పరిభాష, లోక భాష కాదు ఇక్కడ. వేదాంత పరిభాషలో ఎంత లౌకిక సంభారాలు విషయ జ్ఞానం పెంచుకుంటే అంత అవిద్య. నిర్విషయ జ్ఞానం విద్య, అదొక్కటి తెలుసుకుంటే చాలు. విషయాతీతమైనది విద్య, విషయ జ్ఞానం అంతా అవిద్యే. కనుక తాను కాని దాన్ని తాను అనుకోవడమే అవిద్య. అక్కడే తెలిసిపోతుంది. దేహాత్మ భ్రాంతి ఇత్యాదులైన అవిద్య. అవి వదలవు, ఎందుకంటే ఆయన వదలగొట్టలేదు గనక. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. ఆయన వద్దంటే పోతాయి తప్ప మనం తీసేద్దామంటే పోదక్కడ. తెలుసుకోండి, పోదక్కడ. ఆ విద్యలు ఆయనకు తెలుసు, నువ్వేం తెలుసు. కనుక నీకు సంసారం అనే తాడు కట్టి తిప్పిస్తున్నాడు ఆయన. ఎప్పుడు విప్పాలో ఆయనకు తెలుసు. నువ్వు యోగ్యుడివైతే విప్పు ముక్తినిస్తాడు, యోగ్యుడు కాకపోతే కప్పి నడిపిస్తాడు. ఇక్కడ ఆ రెండు ఆయనకు తెలుసు కనుక వేత్తి విద్యాం అవిద్యాంచ. ఇప్పుడు 6 పనుల్లో చివరి 2 పనులు ఈ సబ్జెక్టుకి ఇప్పుడు అవసరం. ఇంకా వీళ్ళు బయట పెట్టవలసిన స్థితికి వెళ్ళేరు అని ఆయనకే తెలుసు గనక ఆయన వేణువు నూదుతూ వాళ్ళని పిలుస్తున్నాడు. వేత్తి విద్యాం అవిద్యాంచ. అవిద్య నుంచి ఇంకా బయటపడి ముక్తి పొందవలసిన స్థితి గోపికలకు వచ్చింది అని ఆయనకు తెలుసు. అందుకే ఆయన వేణువు నూది పిలుస్తున్నాడు. అంటే అనుగ్రహించాలని సంకల్పించుకుని ఆ రాత్రి వేళ భగవానుడు యోగమాయని ఆశ్రయించి గోపికలకి ప్రేరణ కల్పించి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ వచ్చిన గోపికలకి రాసమనే పేరుతో అనుగ్రహాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇక్కడ గోపికలు తెచ్చుకోలేదు అనుగ్రహాన్ని, కృష్ణ పరమాత్మ ఇస్తున్నాడు. ఇది ఆలోచించదు. ఇక్కడ భగవద్ అనుగ్రహం మనం దొరకబుచ్చుకునేది కాదు, ఆయన మనకు ప్రసాదించేది. అది మీరు డబ్బు కట్టి కొనుక్కునే వస్తువు అయితే డిమాండ్ చేయొచ్చు, అవునా లేదండి? 10 రూపాయలు కట్టారు కనుక పెద్ద డిమాండ్ చేస్తారు. మన లోకంలో అంతే కదండి. 10 రూపాయలకు వస్తువు కొంటే ఆ వస్తువు అమ్మేవాడి మీద మన అజమాయిషి ఉంటుంది. ఒక డబ్బు ఇచ్చుకున్న దానికి అంత. అలాగే భగవంతుడి దగ్గర మనం తపస్సులు చేసాం, భక్తి చేసాం కనుక నా ముక్తి నువ్వు అని బేరమాడితే కుదరదు. ఎక్కడ అది పొందేటంత తపస్సు చేసేవో లేదో నీకేం తెలుసు, అది ఆయనకు తెలుసు. వ్యక్తి విద్యామ విద్యాంచ, ఆయనకి తెలుసు. కాబట్టి ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన చూసుకుంటాడు, నీ అంత కాదు. ఇక్కడ సరిగ్గా ఆయన ఎందుకు సంకల్పించాడు? వీక్షరంతు మనశ్చక్రే, మహానుభావుడు వీక్షరంతు మనశ్చక్రే. ఆయన ఎందుకు సంకల్పించాడు అంటే ఆయన సంకల్పిస్తే కానీ వీళ్ళకి అనుగ్రహం దొరకదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ పని ఫలానా అప్పుడు అనుగ్రహిస్తాను, ఎప్పుడూ డేట్ చెప్పలేదు ఆయన. రాబోయే రాత్రుల్లో అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అప్పటి నుంచి తపన పడ్డమే వాళ్ళ పని. ఆ రాత్రి ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన సంకల్పం. అని ఆ రాత్రి వచ్చిందని చెప్పి పిలుస్తున్నాడు. ఇక్కడ సరిగ్గా ఇది ఉపనిషత్తుల్లో యమే వైషవృణుతే తేన లభ్య అని ముండకోపనిషత్తు వాక్యం కనబడుతున్నది. ఆయన ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వారికి మాత్రమే దొరుకుతుంది. ఇది ఆ వాక్యానికి అర్థం. భగవత్తత్వం ఎవరికి దొరుకుతుందా అంటే ఆయన దయ ఎవరి మీద ఉందో వారికి మాత్రమే దొరుకుతుంది. ఇదే మాట మనకి కఠోపనిషత్తు కూడా చెప్తోంది. తశేషతి వృణుతే తనోగుం స్వాం అనే మాట ఉపనిషత్తు 2 చోట్ల చెప్పినది ఒకటే మాట. ఆయన వరిస్తేనే మనం ఆయన్ని పొందగలం. అయితే ఆయన ఇష్టం కదా, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు కానీ అంతవరకు లోక వ్యవహారంలో ఉంటారంటే కుదరదు. అదొకటి వచ్చింది. నువ్వు ఆయన్ని వరించి తపన పడితే అప్పుడు ఆయన నిన్ను వరిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అంత అందమైనటువంటి మాట ఇక్కడున్నది. ఆ మాటే ఇక్కడ పరమాత్మ సంకల్పించాడు అనే మాటలు కనిపిస్తున్నది ఇక్కడ. అయితే యోగమాయాముపాశ్రిత శరదోత్ఫుల్ల మల్లిక. ఇప్పుడు భగవాన్ అపి అర్థమైంది కదా. అపిశబ్దం నేను చెప్పుకున్నది అజోపి, అదొకటి. భక్తులు కూడా ఏ గ్రంథి ముడి లేకపోయినా ఆరాధిస్తున్నారు, ఏ కామనా లేకపోయినా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇద్దరికీ అపిశబ్దం వాడారు భాగవతంలో. అందుకే అపిశబ్దం చాలా గొప్పది. భాగవత అనుభూతి కలిగిన వ్యాఖ్యాతులు సిద్ధపురుషులు చాలామంది రాసపంచాధ్యాయికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి, భాగవతానికి అనేక వ్యాఖ్యాలు ఉన్నాయి. రాసపంచాధ్యాయికి విశ్వనాథ చక్రవర్తి గారు మొదలైనటువంటి మహాత్ములు సంస్కృతంలో చాలా భాష్యాలు రచించారు. సామాన్యం కాదు, అత్యద్భుతమైన భాష్యాలు. వాళ్ళందరూ నిర్వికారులు, యతీశ్వరులు, అది మర్చిపోరాదు. నిన్న కొందరు పేర్లు చెప్పుకున్న అఖండానంద సరస్వతి మహారాజ్, కరపాత్రి స్వామి వారు, అదేవిధంగా కృష్ణలీలా తరంగణి పేరుతో నారాయణ తీర్థుల వారు, వీళ్ళందరూ రాసపంచాధ్యాయికి భాష్యం రచించిన వాళ్ళే. అదృష్టవశాత్తు అలాంటి పెద్దల భాష్యాలన్నీ వాళ్ళ పాదాలు పట్టుకుని అధ్యయనం చేసిన అనుభూతిని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకచోట భాష్యకారుడు చెప్తాడు అజోపి అనేటువంటి లేదా భగవానపి అనే మాటకి, యద్యపి అసౌ పూర్ణకామ తథాపి పూర్వకోటి జన్మసు అస్మిశ్చ జన్మని ఉపాశ్రితో రమణార్థమేవ సమ్యగారాధితో యస్తాభి స తాస్తాం అభిలషిత రమణానరూపా రాత్రిశ్చక్రే. ఇది భాష్యం రాశారండి మొత్తం ఈ శ్లోకానికి అంతరికి కలిపి.
అసౌ పూర్ణకామ తథాపి భగవానుడైన కృష్ణుడు పూర్ణకాముడు. పూర్ణకాముడు అంటే ఏ కొరత లేనివాడు, ఏ కోరిక లేనివాడు. అంటే గోపికల్ని పిలిచి వాళ్ళని అనుగ్రహించాడు అంటే వాళ్లతో రమించాలని ఆయన అనుకున్నాడా? ఆయన కోరుకున్నదా? అంటే ఆయన కోరికే లేదయ్యా. ఆయన ఆప్తకాముడు, పూర్ణకాముడు, ఆత్మారాముడు. ఇవన్నీ ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. అందుకే పూర్ణకామ. కొరత ఉంటే కదా కోరుకుంటుంది. కొరతే లేనివాడు, పరిపూర్ణుడు. అయినప్పటికీ వీళ్ళని అనుగ్రహించదలుచుకున్నాడు. ఎందుకు? వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఆయన ఎవరిని అనుగ్రహించదలుచుకుంటాడు? అర్హతలు ఉన్న వారిని అనుగ్రహిస్తాడు. చూడండి, అంతేగాని ఒకరోజు ఏదో ఎవరినో చూసి రారా నేను అనుగ్రహిస్తా అని పిలవడు. వాడు అర్హుడు అవునా కాదా చూస్తాడు. ఇక్కడ అర్హత ఏమిటి? పూర్వకోటి జన్మస్సు. ఆ మాట ఎంత గొప్పగా చెప్పారు చూడండి. గోపికల అర్హత ఏమిటో పూర్వకోటి జన్మస్సు. గతించిన కోట్ల కొలది జన్మలలోనూ, అస్మిష్ట జన్మని ఈ జన్మలోనూ కూడా సమ్యగారాధిత యస్తాభి, సంపూర్ణముగా పరమాత్మ కోసమై ఆరాధించిన వారు. ఎంత అందమైన మాట. రమణార్థమేవ ఆరాధిత అన్నారు. మనము ఆరాధిస్తున్నాం దేనికోసం? పరమాత్మ కోసమా? అది ప్రశ్న వేయాలి ఇక్కడ. అందుకు రమణార్థమేవ సమ్యగారాధిత, భగవదనుభవం కోసమై కోట్ల జన్మల నుంచి ఆరాధిస్తూ ఈ జన్మలో కూడా చేసినటువంటి వారెవరైతే ఉన్నారో అటువంటి గోపికల్ని అనుగ్రహించడానికై పూర్ణకాముడై కూడా స్వామివారు ఈ విధంగా లీలని చేస్తున్నారు. అంటే పరమాత్మ దేనికి అంటని వాడైనా భక్తుల కోసం అంటించుకుంటాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అది ఎలాగూ యోగమాయా ముపాశ్రిత. ఇది దయని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు యోగమాయని ఆశ్రయించి, నిజంగా భాష్యాలు చదువుతూ ఉంటే నిన్న చెప్పినట్లు ఉపన్యాసం చెప్పాలనిపించదండి. ఎందుకంటే ఇన్ని అర్థాలు చెప్పాలా ఏంటండి? అసలు ఉన్నది 5 రోజులైతే అంటారు లౌకికులు. అందుకే ఆ లౌకిక వాసనలు వదిలితే కానీ రాసలేదు అంటది. ఒక్క యోగమాయాముపాశ్రిత అనే దానికి కరపాత్రి స్వామి వారు గ్రంథం రాశారు తెలుసా. కేవలం యోగమాయాముపాశ్రిత ఒక్క మాటకు చాలు. దాంతోనే మొత్తం 7 రోజులు కాలక్షేపం చేయొచ్చు. అంత ఉన్నది. మరి ఆయన అంత చెప్తే నేను కొంతైనా చెప్పకపోతే తప్పు కదండి. భాగవతాపచారం. యోగమాయని ఉపాశ్రిత తన దగ్గర తీసుకుని స్వామివారు ఇల్లుల్ని చేస్తున్నారు. ఇప్పుడు యోగమాయ అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. యోగమాయ అంటే ముందు మాయ అనగానే మనకి ఏమనిపిస్తుందండి? మొత్తం జంతర్ మంతర్ మాయ, మోసం, అవి ఇలాంటి అర్థాలు చెప్తాం. కానీ మాయ అనేదానికి అనేక అర్థాలు ఉన్నాయి. మాయ అంటే ఒకటి అఘటన ఘటన పటీయసి మాయ ఒక అర్థం. అంటే సాధ్యము కాదు అనుకున్న దాన్ని కూడా సాధ్యం చేయగలిగే శక్తి పేరు మాయ. మనకు సాధ్యం కాదు, ఆయనకి సాధ్యం. అది కనుక దేన్నైనా సాధ్యం చేయగలడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి. లేకపోతే ఆకాశంలో వేలాడుతూ భూమి ఉండడం ఏంటి? దాని మీద హాయిగా మనం ఉండడం ఏంటి? ఇది మాయ కాకపోతే ఏంటి చెప్పండి ఇక్కడ. ఒక ఆయన ఉదయించుడు అస్తమించడు, అలాగే ఉంటాడు. కానీ ఆయన ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు కనబడతాడు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఒకటి, కానీ తిరగనట్టు కనబడుతుంటుంది ఒకటి. చూడండి, తిరగని వాడు తిరుగుతున్నట్టు కనబడతాడు సూర్యుడు, తిరుగుతున్న తిరగనట్టు కనిపిస్తుంది భూమి. ఇది మాయ కాదు, ఇదే మాయ అంటే తెలుసుకోండి. ఇలా ప్రపంచమంతా ఒక చిత్ర విచిత్రంగా నడుపుతుంటాడు. ఇది అని తేల్చలో ఏదో నీకు అర్థం కాదు, దాని పేరు మాయ. మాయ అంటే అర్థం కాలేదంటే చక్కగా అర్థమైందని అర్థం. అంటే అర్థం కాదన్న విషయం అర్థమైంది కదా, దాని పేరు మాయ అనమాట. అందుకు అది విచిత్ర కార్యకరీ శక్తి అన్నాడు ఒకటే మాట. మాయకు మరొక నిర్వచనం ఏంటి? విచిత్ర కార్యకరీ శక్తి. ఏ శక్తి ఈశ్వరుడు విశ్వనిర్మాణానికై వినియోగిస్తున్నాడో ఆ శక్తి పేరు మాయా. దీనికి ఎవరి తరపున వాళ్ళు వ్యాఖ్యానించుకోండి. ప్రస్తుతానికి 2 చాలు. అలాంటి విచిత్ర కార్యకరీ శక్తిని పట్టుకున్నాడు ఈయన. అయితే చిత్రం ఏంటంటే మాయ ఆయన దగ్గర ఉంది కానీ ఆయన ఏమి చేయదండి. చిత్రం అది ఇక్కడ. మాయ మనకు దగ్గరకు వస్తే చాలు ప్రమాదంలో మునిగిపోతాం. అవునా లేదా? మాయ తగిలితే చాలు దెబ్బతినేస్తున్నాం. మాయ ఆయన దగ్గర ఉంది, ఆయన దెబ్బతినడు. పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగట్ట, మాయ ప్రమాదకారి కదా, మరి మాయ ఆయనదే అయినప్పుడు ఆయనకెందుకు ప్రమాదం కలిగించదండి అంటే, పాములో ఉన్న విషం పామునేమి చేయదయ్యా, ఎవడికి కాటేస్తుందో వాడికి చేస్తుందని చెప్పాడు. ఆయనకేముంది చక్కని ఉదాహరణలతో భలే చెప్పగలడు ఆయన. కానీ విచిత్ర కార్యకరీ శక్తి అయినటువంటి మాయ ఆయన దగ్గర ఉన్నది ఇక్కడ. దానితో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రపంచాన్ని చేస్తున్నాడు. విచిత్రంగా ప్రపంచాన్ని చేశాడు. మనం ఏం చేస్తున్నాం? విచిత్రమైన ప్రపంచాన్ని పట్టుకు వేలాడుతూ ఆయన తెలుసుకోలేకపోతున్నాం. అందుకు మాయను దాటాలన్నారు. మరి ఏమీ లేదండి ఇక్కడ. ఈ పనంతా చేస్తున్నాడు, పనిని చూసి మురిసిపోతున్నాం, పని మంతుడిని పట్టుకోవట్లేదు. అందుకే మాయ దెబ్బతైపోయింది. ఇదంతా ఆయన పని అని తెలిస్తే ఇంకా మనకేం మాయా? అది గ్రహించవలసిన అద్భుతమైన మాట. కానీ యోగమాయ అంటే జ్ఞానముతో కూడిన మాయ. మన దగ్గర ఉన్న మాయకి యోగమాయను పొరపాటును కూడా అనద్దు ఇక్కడ. మనదంతా అయోగమాయ, అవిద్యాస్వరూపం. ఆయన దగ్గర ఉన్నది విద్యాస్వరూపం. అందుకే జ్ఞానస్వరూపమైన మాయ. ఆ మాయతో ఆయన లీలని చేయబోతున్నాడు. ఇది ఒక అర్థం.
యోగ మాయాముపాశ్రిత అనే మాటకు మరొక అద్భుతమైన అర్థం చెప్పారు. యోగ అనే శబ్దానికి నిఘంటువుల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో వెతుకన్నాడు ఇక్కడ. యోగ అనే శబ్దానికి నిఘంటువుల్లో మాయా, కృపాయాం, డంభేచ. మాయా అనే శబ్దానికి, మాయ అనే శబ్దానికి చూడండి దయ అని ఒక అర్థం ఉన్నది అన్నాడు. అంటే విచిత్ర కార్యకరీ శక్తి అని కాకుండా దయ అని అర్థం ఉన్నది. అంటే పరమేశ్వరుడు ఇంత ప్రపంచం తన శక్తితో చేస్తున్నాడు, అంతేకాదు దయతో చేస్తున్నాడు. లేకపోతే సూర్యుడు చంద్రుడు ఆయనకు కావాలా? మన కోసమే కదా. కనుక ఇవన్నీ దయ లేకపోతే ఎందుకు చేస్తారండి? మనం జీతం కొడుతున్నామని ఇస్తున్నాడు. పాప ఇంత డబ్బు కట్టాడు కనుక నేను ఇద్దాం అనుకుంటాడు ఆయన. దేనివల్ల ఇదంతా ఇస్తున్నాడు? దయతో ఇస్తున్నాడు. కానీ మాయకి మరొక అర్థం ఏం చెప్పారు పెద్దవాళ్ళు? కృపా. కనుక మాయ అంటే దయతో ఆయన అనుగ్రహించదలుచుకున్నాడు గోపికలను ఆ రాత్రి వేళ. అందుకు యోగమాయాముపాస్యత అంటే దయని ఆశ్రయించుకుని పనిచేస్తున్నాడు, అంతే కదండి. గొప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళారు, ఆయన మీకు మంత్రోపదేశం చేశాడు. ఎందుకు చేశాడు? మీరు పెట్టిన దక్షిణ చూసి కాదు, ఆయనకి దయ పుట్టి. ఇది తెలుసుకోండి. ఇక్కడ దక్షిణ చూసి మంత్రోపదేశం చేసేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు గురువులు కారు. దయపుట్టి ఉపదేశిస్తారు, దయపుట్టి అనుగ్రహిస్తారు. అంటే నీ వల్ల వాడికి ప్రయోజనం లేదు, అయినా నిన్ను అనుగ్రహించంటే దయ. అది ఇక్కడ అర్థం. తనకు అపేక్ష లేదు, అయ్యో వీడు పాడైపోతున్నాడు, వీడు బాగు చేయాలి అని, వీడు అర్హుడే, వీడు బాగు చేయాలి అని ఒక బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి పేరు దయ. ఆ దయని ఆధారంగా చేసుకుని భగవంతుడు అనుగ్రహిస్తాడు. దయ లేకపోతే ఏముంటుందంటే ఇక్కడ. అయితే ఆ దయ, ఎందుకు ఆ దయని చూపిస్తున్నాడు? మాయా అంటే దయ, యోగ అంటే కలయిక, ఇది చూపిస్తున్నాడు. యోగ మాయ అంటే తనని కలియాలి అని తపన పడుతున్నటువంటి శుద్ధమైనటువంటి అర్హులైనటువంటి గోపికలని యోగినులకు తనతో కలయికనివ్వాలనే దయ పుట్టి, అది యోగ మాయ. తనతో కలయికనివ్వాలనే దయతో పరమాత్మ ఆ రాత్రి వేళ సంకల్పించాడు. ఇప్పుడు యోగమాయ అంటే జ్ఞానముతో కూడిన విచిత్ర కార్యకరీ శక్తి ఒకటి, తనతో కలయికని అంటే ఐక్యాన్ని తన భక్తులకు అనుగ్రహించాలనేటటువంటి దయతో పరమాత్మ పనిచేస్తున్నాడు. ఇప్పుడు రెండవ అర్థం చెప్పుకున్నాం. అంతేకాదు, కలయికనిచ్చేదెవరు? ఇది చాలా విశేషమైన అంశం. భగవంతుడితో కలయికనిచ్చేది ఏది? భగవంతుడికి మనకు అనుసంధానం ఏది? ఎందుకు నవ్వుతారు? నేను ఇన్ని మార్లు విన్నాం. భగవంతుడికి మనకు అనుసంధానం ఏంటంటే ప్రేమ, జ్ఞానం, అంతే కదా. వీటితోనే అనుసంధానం, ఇదేనితో కాదు ఇక్కడ. కానీ భగవంతుడికి మనకు అనుసంధానకరి అనేది ఒకటి ఉన్నది, అంటే కలయిక చేసేది, యోగము చేసేటటువంటిది ఒకటి ఉన్నది. ఆ యోగం అనేది గమనించుకుంటూ ఉంటుంది ప్రతి వాళ్ళని. ఆయన పని ఏం లేదు, ఆవిడ శాంక్షన్ చేసి సంతకం పెడితే అనుగ్రహించేస్తాడు. ఆవిడ పని ఆవిడ చూసుకోవాలి. ఇక్కడ ఆవిడే యోగం, కలయిక ఆవిడ చూసుకుంటుందట. ఎవరు నా స్వామితో కలియడానికి అర్హులు ఆవిడ చూసుకుంటుందని ఇక్కడ. ఆవిడ పేరు యోగం అన్నారు ఇక్కడ. ఆవిడ యోగం. ఎవరు కలియాలో చూసుకునేటువంటి ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ యా మా. ఆవిడ ఏవత తల్లియో, మా అంటే తల్లి, జగన్మాత, యా మా. ఆ జగన్మాత ఈ గోపికలు యోగ్యులు, ఆ గోపికలు కృష్ణుడితో కలియవచ్చు అని చెప్పి కృష్ణుడికి బుద్ధి పుట్టించారు. నువ్వు చెప్పావుగా, సరే సిద్ధం అన్నాడు. అంటే పరమాత్మ తన మానాన్ని తాను కూర్చుంటే ఆయన లేపి వెళ్ళి, ఇదిగో వేణువూదు, వాళ్ళందరినీ పిలువు, వాళ్ళ మోక్షం ఇవ్వు అని ఆయన ప్రేరేపించింది ఆవిడ. ఆవిడ సహాయంతోనే ఆ పని చేస్తున్నాడు, ఆవిడ లేకపోతే ఆ పని చెయ్యడు. అసలు ఆయన ప్రేరేపించింది ఆవిడ. అందుకే వైష్ణవ సంప్రదాయంలో శృణోతి శ్రావయతి ఇది శ్రీహి అంటారు ఇక్కడ. అంటే మన మొరలు వింటుంది, ఆయనకి వినిపిస్తుంది. ఇదిగో పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు, దయ చూపించు అని చెప్తే సరే నువ్వు చెప్పే కనుక చేస్తాను అంటాడు ఇక్కడ. అందుకే ఆవిడ పేరు శ్రీ అన్నారు. శ్రీ అంటే మొర వినిపించే తల్లి. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర మము విచారింప తగు నీకునమ్మ అన్నారు ఇక్కడ. అలాగా పరమాత్మతో యోగము ఏ తల్లి గమనించుకుంటుందో ఆ తల్లి యోగమాయ. ఆవిడిక్కడ రాధాదేవి. ఆ రాధాదేవిని ఆశ్రయం చేసుకుని పరమాత్మ సంకల్పం చేసుకున్నాడు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే రాధాదేవి అనుగ్రహం లేని కృష్ణ పరమాత్మ దోరక్కడు. అది అందుకే అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామసింధౌ రసస్యావగాహ అంటాడు గోస్వామి. రాధాదేవి పాదపద్మాలను ఆశ్రయించకుండా, బృందావనాన్ని చేరకుండా కృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుస్తుందయ్యో బాబు అన్నాడు ఇక్కడ. కనుక రాధాదేవి పరమాత్మ యొక్క హ్లాదినీ శక్తి, అంటే ఆనంద శక్తి. ఆహ్లాదము, ప్రహ్లాదము అంటాం కదా, ఆహ్లాదంగా ఉందండి అంటూ ఉంటాం అప్పుడప్పుడు. హ్లాదము అంటే ఆనందం. పరమాత్మ యొక్క హ్లాదినీ శక్తి అంటే ఆనంద శక్తి. పరమాత్మ దగ్గర సంవిత్ శక్తి, హ్లాదినీ శక్తి, సంధినీ శక్తి అని 3 శక్తులు ఉంటాయని విష్ణు పురాణం చెప్తోంది. సంధిని, హ్లాదిని, సంవిత్. సంధిని అంటే ఎవడి కర్మకి ఏది ఫలం ఇవ్వాలో చూసుకునే సంధిని, అది సంధింపజేస్తుంది ఇక్కడ.
నిన్న ఇవాళ వరకు హాయిగా ఉన్నాయి, వాడు దుఃఖం వచ్చింది అంటే వీడి కర్మకి వాడు దుఃఖం రావాలని సంధించాడు. మళ్ళీ రేపు ఆనందం వస్తుంది, అది సంధించడమే. ఇది సంధిని శక్తి. రెండవది సంవిత్ శక్తి, అంటే జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం పరమాత్మ దగ్గర ఉన్నది. మూడవది హ్లాదిని శక్తి, ఆనంద శక్తి అని అంటున్నారు ఇక్కడ. కానీ పరమాత్మ యొక్క ఆనంద శక్తి పేరు రాధ. హ్లాదిని శక్తి రాధ. రాధ ఒక పాత్ర కాదు. రాధ కొందరు కృష్ణభక్తులు అంటుంటారండి, అది చాలా తప్పండి. పరమాత్మ యొక్క ఆనంద శక్తి రాధ. ఆయనకు ఆనందం లేదు, ఆనందమే ఆయన. కానీ లాదిని శక్తి రాధ. అందుకే పరమాత్మ ఆనందం ఎలాంటివయ్యా అంటే చంద్రుడు వెన్నెల లాంటివయ్యా అన్నాడు. అందుకే కృష్ణుడే చెప్తాడు నాకు రాధకి అభేదము. ఎలాగంటే చంద్రచంద్రికయోరివ, చంద్రచంద్రికయోరివ. చంద్రుడికి వెన్నెలకి ఎలా అభేదమో నాకు రాధకు అలాంటి అభేదమే. అందుకే శ్రీకృష్ణ అన్నప్పుడు శ్రీ నువ్వు, కృష్ణుని నేను అని చెప్పాడు ఆయన. చాలా గొప్ప విషయం చూడండి ఇక్కడ. అందుకే శ్రీకృష్ణ రాధాదేవిని ఆశ్రయించితే అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే రాధాదేవికి రాసేశ్వరి అని పేరున్నది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రాసేశ్వరి, రాసేశ్వరి అంటే రాసమునకు ఈశ్వరి. ఆవిడ రాసమండలం అంతా ఆవిడ కంట్రోల్లో ఉంది. రాసలీలలో ప్రవేశించాలి అంటే ఆవిడ సర్టిఫై చేసి లోపలికి రాగాలి. కనుక ఆవిడ అనుగ్రహం లేకపోతే రాసమండలంలో ప్రవేశం లేదు, రాసలీలలో ప్రవేశం లేదు. కనుక రాసలీలలో ప్రవేశించాలి అంటే ఆవిడ అనుమతించాలి. ఎవడు యోగ్యుడో తెలుసుకుని వాళ్ళకి ఆవిడ అనుమతినిస్తుంది. ఆవిడ అనుమతి ఇస్తే గానీ ఆయన రాసలీలలోకి ప్రవేశింపజేయడు గనక ఆవిడ అనుమతినిచ్చి చెయ్యు అని చెప్పింది గనక యోగమాయా ముపాశ్రిత అని మాట చెప్తున్నారు ఇక్కడ. భక్తులకు భగవంతునితో ఐక్యాన్ని కలిగించడానికై ఏ శక్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నదో ఆ ప్రేమశక్తి, ఆ ఆనందశక్తి భగవంతుడిలో ఉన్నప్పుడు దయ అని చెప్పబడుతూ మనలో ఉన్నప్పుడు భక్తి అని చెప్పబడుతున్న ప్రేమశక్తి తెలుసుకోండి. రాధాదేవి ప్రేమశక్తి. భగవంతుడిని మనం ప్రేమిస్తే భక్తి, ఆయన మనల్ని ప్రేమిస్తే దయ. అంటే మనలో ప్రేమ లేకపోతే ఆయన ప్రేమ రాదు. ఇప్పుడు ప్రేమ అనే మాట ఈ రోజుల్లో వాడబడినంత భయంకరంగా పూర్వకాలం వాళ్ళకి తెలియదు కూడా కదా. ప్రేమ అనగానే నానా చెడతలంపులు వస్తుంటాయి, ప్రిజుడిస్. అలా వాసన అలవాటైపోయింది మనకి ప్రేమ శబ్దానికి. కానీ ప్రేమ అనే శబ్దం వేదంలో ఉన్నది. ప్రేయసి ప్రియే అని ఒక మంత్రం ఉంది వేదంలో. అది వేద పండితుడు చదువుతుంటే ఇదేదో ప్రేమ గీతం అనుకుంటారు, ఎందుకంటే ఇవన్నీ బాగా పట్టేసే కనుక వికారాలు. కనుక ప్రియా ప్రేమ అనే శబ్దము ఎలాంటి స్థాయిలో వేదం వాడింది అంటే పరమాత్మ ప్రేమయే ప్రపంచమంతా వ్యాపించున్నదయ్యా అన్నారు ఇక్కడ. అయితే ఆ ప్రేమ పరమాత్మ యందు దయ అని చెప్పబడుతుంది, మన యందు భక్తి అని చెప్పబడుతుంది. ఇప్పుడు రాధాదేవి లేనిదే కృష్ణుడు దొరకడు అంటే అర్థం ఏంటి? భక్తి లేనిదే ఆయన దొరకడు అని అర్థం. తెలిసింది కదా. అయితే ఒక్క రాధకి రెండు చెప్పేశారు, భక్తి దయ. కనుక రాధ లేనిదే కృష్ణుడు దొరకడు అంటే నీకు భక్తి ఉండాలి, ఆయనకు దయ ఉండాలి. రెండు ఉంటేనే ఆయన దొరుకుతాడని చెప్పడమే రాధ లేనిదే కృష్ణుడు దొరకడు అనే దానికి అర్థం అండి. ఇది తెలియక మా రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరతారు. వేద పండితులు కూడా అంటూ ఉంటారు ఈ రాధ అనేటువంటిది ఏవో పురాణాల్లో చెప్పారు కానీ భాగవతంలో చెప్పలేదండి, అందుకే రాధ కల్పిత పాత్ర. ఇలాంటి పండితులు చాలా ప్రమాదకారులు తెలుసుకోండి ఇక్కడ. వ్యాసుడే ఇతర పురాణాల్లో స్పష్టంగా రాధాదేవి గురించి చెప్పాడు. ఇప్పుడు రాధ అంటే ఒక వ్యక్తి కాదయ్యా, రాధ అంటే నీలో ఉంటే భక్తి, ఆయనలో ఉంటే దయ. ఇప్పుడు చెప్పండి, భక్తి దయ లేకపోతే మోక్షం వస్తుందా? మనకు బాగా తెలుసు, మనలో భక్తి ఉండాలి, ఆయనకి దయ ఉండాలి. మనలో భక్తి ఉన్నా సరిపోదు, ఆయనకి దయ ఉండాలి. ఒంటి చేతితో చప్పట్లు రావు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. అందుకే నీలో భక్తి, ఆయనకి దయ రెండు కలిస్తేనే మోక్షం అని చప్పట్లు వస్తాయి. తెలుసుకోండి ఇక్కడ రెండు కలియాలి. ఇక్కడ ఆ రెండు కూడా ఆవిడే. ఎందుకంటే ఇక్కడ భక్తిగా ఉంటుంది, ఆయన దగ్గర దయగా ఉంటుంది. కనుక రాధమ్మ దయ, రాధమ్మ లేనిదే కృష్ణుడు దొరకడంటే ఇది అర్థం. కనుక పరమాత్మ రాధమ్మని ఆశ్రయించి అనుగ్రహిస్తున్నాడు. యోగమాయా ముపాశ్రిత. ఇది రాసేశ్వరి అయిన రాధాదేవిని ఇంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్నాం యోగమాయకి. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పాం? 3 కదా, చాలా సంతోషం. మరొకటి చెప్తూ ఉన్నాను, 4వది ఇక్కడ. మాయ అనే శబ్దానికి ఇవన్నీ శాస్త్రార్థములండి. మీయతే వక్త అనేన ఇతి మాయ శబ్ద అన్నారు ఇక్కడ. మాయ అంటే శబ్దము అని అర్థం. మాయ అంటే దేనితో మనం మాట్లాడతామో, దేనితో ఒక సవ్వడి చేస్తామో దాని పేరు మాయ అన్నారు. అంటే ఒకరిని మనం పిలిచేటప్పుడు శబ్దం వాడతాం, ఆ శబ్దం పేరు మాయ. అందుకే యోగ మాయ అంటే కలపడం కోసం ఒక శబ్దాన్ని పట్టుకుని పరమాత్మ పిలుస్తున్నాడు అన్నారు. కలపడం కోసం అంటే గోపికల్ని తనతో ఐక్యం చేయడం కోసం, అది యోగ. యోగ అంటే ఐక్యం, కలయిక. గోపికల్ని తనతో ఐక్యం చేయడం కోసం ఒక శబ్దాన్ని ఆయన ఆశ్రయించాడు.
ఆ శబ్దాన్ని ఆశ్రయించి వాళ్ళు పిలుస్తున్నాడు. ఆ శబ్దం ఏంటంటే వేణువు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. యోగమాయాముపాశ్రిత అంటే వేణువుని చేతబట్టుకుని ఆ రాత్రి వీళ్ళని అనుగ్రహించాలని సంకల్పించాడు అని అర్థం. ఇక్కడ వేణువుని పట్టుకున్నాడు అని అర్థం. కానీ యోగమాయ అంటే అర్థం ఏంటి? వేణువు. వేణువు ఇంకా అర్థం కావాలంటే రాసలీలకు మునిపే ఒక అధ్యాయంలో వేణుగీతం అని కూడా వస్తుందండి. చాలా విశేషమైన అంశం ఇక్కడ వేణుగీతం. అది కూడా మళ్ళీ చెప్పుకోవాలంటే దానికి ఉపన్యాసం మళ్ళీ వారం రోజులు కావాల్సి వస్తుంది. వేణుగీతం చాలా విశేషం. కేవలం కృష్ణుడి వేణువు గురించి గోపికలు వర్ణిస్తారు అక్కడ. సామాన్యం కాదు ఇక్కడ. గోపికలే వర్ణించగలరు వేణువు గురించి. మనకేముందండి, చేతిలో బెదురుముఖ పట్టుకున్నాడు అంతే. గోపికలకు తెలుసా వేణువు అంటే ఏమిటో. అందుకే వేణువు యోగ మాయ అంటే అర్హులైన గోపికలకి తనతో యోగమనివ్వడానికై ఏ శబ్దం అవసరమో ఆ శబ్దాన్ని ఆధారం చేసుకున్నాడు పరమాత్మ. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళని అనుగ్రహించదలుచుకున్నాడు. అందుకు యోగమాయ అంటే వేణువు. ఆ వేణువుని ఉపాశ్రిత, దాన్ని తాను ఆధారము చేసుకుని వీక్షరంతు మనశ్చక్రే లీల చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఇప్పుడు యోగమాయ అనే మాటకి ఎన్నర్థాలు వచ్చే చాలు, ఇవి గుర్తుంటే. ఆ విధంగా నిర్ణయించుకుని స్వామివారు ఒక్కసారి దానికి తగ్గ సమయం ఇదే అని ఆకాశాన్ని చూశాడు. ఆకాశంలో నిండు చంద్రుడు కనబడుతున్నాడు. శరత్పూర్ణిమ కదా, శరత్పూర్ణిమ సమయంలో మల్లెలు పూసేయటండి ఇక్కడ. లేదండి శరత్కాలంలో ఒక రకమైన తెల్లని పువ్వులు పూస్తే వాటిని మల్లెలు అంటారన్నాడు ఒక ఆయన. కానీ వేసవి కాలంలో మల్లెలు పూస్తే కానీ శరత్కాలంలో మల్లెలు ఏంటండి అన్నాడు ఒక ఆయన. మరి సుకుడేమంటాడో తెలుసుకోవాలి కదా ఇక్కడ. శరత్కాలంలో మల్లెలు పూసాయంటే అర్థం ఏంటంటే, ఇది రామాయణంలో వాల్మీకి చాలా గొప్పగా చెప్తాడు. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ వనవాసంలో ఏ అడవిలో ఉన్నాడో అడవిలో ఆ కాలంలో పుయ్యని పువ్వులు కూడా పూసేయటండి. ఎందుకంటే భగవంతుని యొక్క మహిమది. ఆయన మోడిని కూడా చిగురింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. అది పరమాత్మ యొక్క కృప. అలాగే బృందావనం అంతా కృష్ణ కృపా తరంగితం. ఆయన సంకల్పించుకున్నాడు ఎప్పుడో ఆ రాత్రుల యందు శరత్కాలంలో అక్కడున్న మల్లె తీగలు కూడా పూసాయి. ఎందుకంటే మిగిలిన పువ్వులన్నీ పూస్తుంటే మల్లెలు అలాగా చూస్తూ నువ్వేం పూయలేదే అని ఏడుస్తాయి కృష్ణుడు ఉన్నప్పుడు. కృష్ణుడు దగ్గరుంటే అకాలమైనా సరే అవుతుంది. అంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగే శక్తి స్వామివారిది అని కృప లాంటిది. అది ఎలా అవుతుందంటే దాని పేరే మాయ. ఇందాక చెప్పనుకున్నా అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. అది శరత్కాలంలో కూడా మల్లెలు పూసేయటం ఎంత విశేషం. అలాంటి నిండు శరత్కాలము, చక్కటి చంద్రబింబము, పూర్ణ చంద్రబింబము, స్వామి యొక్క అనుగ్రహం కనబడుతున్నది ఇక్కడ. అలాంటి విశేషమైనటువంటి అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ బాబు మీరు 6:30కు వస్తే పెట్టండి, లేకపోతే ఇంతవరకు ఏం చేశారో అదే చేయండి, అన్యద భావించండి. విష్ణు హృదం విష్ణు విచక్రమే త్రేధా నిదదే పదం. ఇక్కడ కాలం పరిస్థితి చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఒక అనుభూతి కలగాలి అంటే దానికి ఆలంబన, ఉద్దీపన, విభావము 3 ఉండాలని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. ఆలంబనం అంటే అనుభూతిని దేని ద్వారా పొందబోతున్నామో అది ఆలంబనం. దానికి కావలసినటువంటి ఒక స్థితి, అది ఉద్దీపనం. అది ఇక్కడ. అంతేగాని మండు వేసవిలో ఎండలో కూర్చోబెట్టి మీకు ఉపనిషత్తు చెప్తారంటే ఒక్కడు రాడు. అవునా లేదండి ఇక్కడ. అంటే దానికి తగ్గ వాతావరణం ఉండాలి. ఒక చల్లదనము కూర్చోడానికి దేనికైనా. అలాగే ప్రతిదానికి దానికి తగ్గ వాతావరణం ఉండాలి. దానికి ఉద్దీపనము అని అంటారు ఇక్కడ. భావోద్దీపనము, భావాన్ని ఉద్దీపనం చేయగలిగేటటువంటి స్థితి ఉంటేనే అనుభవం అనేది ఉంటుంది. అందుకని భావాన్ని ఉద్దీపన చేయకుండా ఎదురుగా ఎంత అద్భుత విషయం చెప్పినా లాభం లేదు ఇక్కడ. అందుకే వీళ్ళందరిని అనుగ్రహించదలుచుకున్న వాడికి ఉద్దీపనం కలిగించే స్థితి చుట్టూ కనబడుతుంది. ఉద్దీపనం కలిగించేటిదే ఆనాడు నిండు పూర్ణిమ. చుట్టూ అందమైనటువంటి ఆ చెట్లు పువ్వులు పూసి మల్లెలు కూడా వికసించాయి అని చెప్పడంలో అన్ని కుసుమాలు వికసించాయి అని అర్థం ఇక్కడ. ఉపలక్షక న్యాయం అంటారండి శాస్త్రంలో దీన్ని. శరత్కాలంలో మల్లెలే వికసించాయంటే మిగిలిన కుసుమాలన్నీ వికసించాయి. అలాంటి చక్కటి కుసుమాలన్నీ విరబూసిన స్థితి ఇది మనకి కనబడుతుందా? ధ్యానించండి, తప్పకుండా కనబడుతుంది. ధ్యానంలో చాలామంది రాసపంచాధ్యాయతో ధ్యాన స్థితికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం ఫలానా వేదభవనంలో ఒకానొక ప్రాంగణంలో కూర్చున్నామనేది మర్చిపోవాలి. అందరూ యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారణ్యే అక్కడున్నాం. అందమైన యమునా తరంగాలు, నిర్మలమైన జలాలు ఇప్పుడు భావంలోనే కనబడతాయి. నిర్మల గంగా జలాలు, నిర్మల యమునా జలాలు. ఏం చేస్తాం, బయటకు వెళ్తే అవి కూడా కనపడవు. అవి భావించండి. దేనికైనా దరిద్రం ఉంది కానీ భావానికి దరిద్రమే ఉంది. చక్కగా భావించుకోండి. అందమైన యమునా తరంగాలు, అక్కడ చక్కటి బృందావనం, రమ్యమైన వృక్షాలు, నికుంజాలు, పొదలు, తీగలు, మ్రానులు అన్ని విరబూసి ఫలించి అందంగా ఉన్నాయి. చల్లని మలైపావనం వీస్తోంది. దానికి తోడు అద్భుతమైన కల్పవృక్షం. ఆ కల్పవృక్ష మూలంలో స్వామి నిలబడి ఉన్నాడు. ఆకాశంలో నిండు చంద్రుడు, అది కూడా శరత్పూర్ణిమ చంద్రుడు, సామాన్యం కాదు ఇక్కడ. పూర్ణిమా చంద్రుడు
మీరు ఆశ్వయుజ పూర్ణిమ అనండి, కార్తీక పూర్ణిమ అనండి, రెండు శరత్ పూర్ణిమలేగా. శరత్ పూర్ణిమకు విశేషం ఏంటయ్యా అంటే శరత్ అంటేనే తొలగించేది అని అర్థంట. శృణాతి హినస్తి అగం ఇది శరత్ అన్నారు ఇక్కడ. బురద మొదలైన మాలిన్యాలని తొలగించేది శరత్. మాలిన్యాలను పోగొట్టే కాలం శరత్. కానీ శరదృతువు అంటే అర్థం ఏంటి? శరదృతువులో అప్పటి వరకు వర్షాలు కురిసినటువంటి బురద అవన్నీ పోతాయి, నీరు నిర్మలమవుతుంది, నేల నిర్మలమవుతుంది, నింగి నిర్మలమవుతుంది. అందుకే నిండు చంద్రుడిని వర్ణించేటప్పుడు శరత్పూర్ణిమనే వర్ణిస్తారు కానీ మరే పూర్ణిమని చెప్పరు. ఎందుకంటే ప్రతి పూర్ణిమలో ఏదో ఒక తాపం ఉంటుంది. వేసవిలో వెన్నెల అంటే కొంత ఉదయం నుంచి ఉన్న వేడి తాపం కొంత అనుభవించక తప్పదు. కానీ శరత్పూర్ణిమలో వర్షము వంటి మబ్బుల యొక్క బాధ ఉండదు, నీరు తేట పడుతుంది, తేటదనం ఉంటుంది. కనుక తేటదనముతో చంద్రుడు కూడా తేటగా కనబడతాడు. అందుకే నిండైనటువంటి చంద్రుడు నిండు తేటదనంతో ఉన్నటువంటి స్థితి. అలాంటి నిండు చంద్రుడు ఉదయించాడని స్వామి చూశాడు. అంటే సంకల్పం చేసుకున్నాడు, ఒక్కసారి చూశాడు ఆ రాత్రిని, ఆ రాత్రి చంద్రుడిని కూడా చూశాడు. చూశాడు అంటే ఆ టైం బాగుందని చూశాడని కాదు, ఆయన చూస్తూనే చంద్రుడు వస్తాడు. అది ఒకటి ఉన్నది ఇక్కడ. చంద్రుడు వచ్చాక ఆయన చూశాడు అనడానికి లేదండి. ఆయన చూస్తే చంద్రుడు వస్తాడు. రాడు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అస ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఆ ఐక్షత అనే దానికి ఎంత బరువుందో వీక్షరంతు మనశ్చక్ర అనే దానికి అంత బరువు ఉందండి. ఇక్కడ అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఇక్కడ ఆ సంకల్ప శక్తి అది ఎక్కడ. అందుకే ఒక్కసారి చంద్రుడు కనబడ్డాడు. ఎంత అందంగా ఉన్నాడండి ఆ చంద్రుడు. ఇక్కడ ఒక్కసారి భావించండి, చక్కటి చంద్రుడు. ఈ స్థితి దేనికి సంకేతం? అలాంటి చంద్రుడు వస్తే గాని ఆయన అసలు మనల్ని పిలవడు. మనల్ని పిలవాలని మనం అనుకుంటున్నామా ఏమిటి? గోపికలు అనుకుంటున్నారు కనుక వాళ్ళ కోసం వాళ్ళనైనా ఇలాంటి చంద్రుడు వస్తే కానీ పిలవట్ట. అంటే అర్థం తెలుసుకోవాలి. శాంభవి శారదారాధ్య, నువ్వు శరత్కాలంగా మారిపో, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. శరత్కాలంగా మారడం అంటే అర్థం ఏంటి? ఏం చెప్పుకున్నాం? బురద లేని స్థితిగా మారిపో అన్నాడు. రజోగుణ తమోగుణ మాలిన్యాలు లేకుండా శుద్ధ సత్వభూమిక రావాలి నీ మనస్సుకి. శుద్ధ సత్వభూమిక. శుద్ధ సత్వభూమికి ఉంటే భగవద్ అనుభవానికి ప్రిపేర్ అయ్యావని అర్థం. అంతే కదా. మనం కాళ్ళు చేతులు కడిగిన కంచం ముందు కూర్చుంటే తినడానికి రెడీ అయ్యాడని అర్థం ఇక్కడ. అలా భగవద్ అనుభూతికి రజోగుణ తమో గుణాలను మాన్యాలు కడిగేసుకుని శుద్ధ సత్వ స్థితిని మనస్సుకు రావాలి. అప్పుడు చంద్రమా మనసోజాత, అప్పుడు నీ మనస్సు నిండైనటువంటి స్థితిలో ఆ పూర్ణానుభవం పొందడానికి సంసిద్ధత అవ్వాలి. కనుకనే శరత్పూర్ణిమ అంటే తేటదనంతో కూడిన నిర్మలమైనటువంటి శుద్ధ సాత్విక ప్రవృత్తి ఏర్పడితే అప్పుడు భగవద్ అనుభవం వస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ శుద్ధ సత్వ భూమికయే శరత్పూర్ణిమ. ప్రతిదానికి సంకేతం తీసుకోవాలి. గోపికలు యోగినులు, ఆ యోగం బట్టి అనుగ్రహించేవాడు పరమాత్మ. కనుక మోక్షం మన అహంకారాలకు దొరకదు, ఆయన అనుగ్రహానికే దొరుకుతుంది. ఏమంటే నేను ఉపనిషత్తు ఆ నుంచి ఈ వరకు మొత్తం చదివానండి, మోక్షం వచ్చేసింది ఎవరు? ఆయన అనుకోవాలిగా, నువ్వు అనుకుంటే రాదు. అందుకే ఆయన అనుకున్నాడు, దానికి తగ్గ స్థితి ఇప్పుడు కనబడుతుంది. ఆ రాత్రులు అయితే రాత్రి అనకుండా రాత్రులు అని ఎందుకన్నాడు అంటే, కాదండి చాలా రాత్రులు ఆయన అనుగ్రహించాడంటే, కానీ ప్రారంభం ఒక రాత్రే కదా. ఆ ఒక రాత్రి రాత్రీహి అని ఎందుకు చెప్పాడు? బహురాత్రులు అంటే ఇక్కడ గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. రాత్రులకు ఒక అధిదేవతలు ఉంటారు. అధిదేవతలు కృష్ణుని కోరుకున్నారట. స్వామి ఒక రాత్రి నువ్వు వాళ్ళని అనుగ్రహించావంటే ఆ రాత్రికి సంబంధించిన దేవత మాత్రమే ఆ లీలను చూసి ఆనందిస్తుంది. మరి మిగిలిన రాత్రి దేవతలందరూ ఏమవ్వాలి అని ప్రార్థించారు కృష్ణుని. అప్పుడు స్వామి ఏం చేశారంటే, మిమ్మల్ని అందరినీ కలిపి ఒక్క రాత్రిలో పెడతానన్నాడు అండి. ఆయనకేం పోయింది? మొత్తం అన్ని రాత్రులను కలిపి పెట్టేట. అందుకే వేసవి రాత్రి, వర్షాకాలపు రాత్రి అన్ని రాత్రులు తెచ్చి పెట్టేశాడు ఆయన. అందుకే శరదుత్ఫుల్ల మల్లిక భావించమని చెప్పాడు ఇక్కడ. అంతేకాదు, ఆ రాసలీల చేసిన రాత్రి పేరు బ్రహ్మరాత్రి. తెలుసుకోండి, బ్రహ్మరాత్రి అంటే సర్వరాత్రములు ఏకం చేశాడు. అంటే రాసలీల ఎక్కడ జరుగుతోంది? ఈ లోకానికి ఈ కాలానికి అతీతమైన ఒక భూమికలో జరుగుతోంది. చాలా జాగ్రత్తగా వినవలసింది ఇక్కడ. ఇది అర్థం కావాలంటే ఇట్స్ ఫుల్లీ ఫిలసాఫికల్ కాన్సెప్ట్, నాట్ ఫిజికల్ కాన్సెప్ట్. తెలుసుకోండి, ఇక్కడ ఇది తాత్వికమైన కాన్సెప్ట్. ఇది దేశానికి కాలానికి అతీతం, అంటే బియాండ్ ద స్పేస్ అండ్ టైం. అది చెప్తున్నాడు ఇక్కడ. రాత్రికి సర్వరాత్రుల్ని కల్పించాడు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అర్థం? దాని పేరు బ్రహ్మరాత్రి. కాలములే నిలిచిపోవు బ్రహ్మరాత్రి వేళ కాలాతీతుని కృష్ణుని దివ్యరాసలీల. అటువంటి దివ్య భూమిక, ఆ భూమికని ఏర్పరిచాడు పరమాత్మ. ఎప్పుడైతే దేశకాలాలకు అతీతమైన స్థితికి వెళ్ళిపోతామో అప్పుడు ధర్మానికి అధర్మానికి కూడా అతీతమైన స్థితి. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే జరగబోయే రాసలీల ధార్మికమైనదా అధార్మికమైనదా అనేది చర్చించడానికి వీలు లేదు. ఆ ధర్మము అధర్మం అనేది భూమి మీద నీ కాళ్ళు ఉన్నంత వరకే. తెలుసుకోండి ఇక్కడ. ధర్మాధర్మముల చర్చ లోకంతో అనుబంధం ఉన్నంత వరకే ధర్మాధర్మాలు. లోకానుబంధం తెగిన వాడికి ధర్మాధర్మములకు అతీతమైన స్థితి. లోకానుబంధం అందరికీ తెగదు కనుక లోకంలో అనుబంధం ఉన్నంత వరకు కూడా
ధర్మంతో ఉండాలి. లోకానుబంధం తెగిపోయాక అధర్మంతో ఉండాలి. అవునా? అర్థం అలా కాదు. ఇక్కడ లోకానికి అతీతమైన ధర్మము లేదు, అధర్మము లేదు. మనకు ధర్మము లేదంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎలాగూ లేదు కనుక. ఆల్రెడీ మనకు మరొకటి ఉంది అక్కడ, అధర్మం. ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య ఈ కాలంలో అందరూ సన్యాసులేనండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆయన ఉద్దేశంలో అందరూ సన్యాసులని. అందరూ సన్యాసులు అంటే అర్థం ఏంటంటే సన్యాసికి ఎలాగూ కర్మ లేదు. సన్యాసి సంధ్యావందనము, వేదాధ్యయనము ఇవన్నీ కూడా కొంతకాలం చేసి వైరాగ్యం వచ్చిన తర్వాత వాటన్నింటినీ సన్యసించి వైరాగ్యం స్వీకరిస్తాడు. అసలు జంజం వేసుకున్న దగ్గర నుంచే సంధ్యావందనం లేదు కనుక వీడు సన్యాసి అన్నాడు. వాడు ఎలా అవుతాడండి? ఇక్కడ వీడిని కర్మభ్రష్టుడు అంటారు, వారిని కర్మ సన్యాసి అంటారు. రెండుగా అర్థం చేసుకోవాలి. కనుక ఈ రోజుల్లో కర్మలు అవన్నీ లేవు కనుక మేము వేదాంతం చదువుతామండి అంటే వాడు కర్మభ్రష్టులు అంటారు. కర్మ సన్యసించేవాడు వేడు, కర్మభ్రష్టుడు వేరు. రెండుగా అర్థం తెలియక ఈ రోజుల్లో అంత అతలాకుతలమైపోతుంది. అది వచ్చింది బాధ. కనుక మనందరం సన్యాసులమే, ఎందుకంటే కర్మలు ఎప్పుడూ మానేశాం కదా. అలాగండి ఇక్కడ ధర్మానికి అతీతం అంటే మనం ఎప్పుడూ అతీతంగా ఉన్నాం ధర్మానికి. అదే అర్థం ఇక్కడ. ధర్మాధర్మాలకు అతీతం, ఎందుకంటే దేశకాలాలకు అతీతం కనుక. భూమికి అలాంటిది. అలాంటి భూమికి తయారు చేశారు కనుక తారాత్రి అని మాట చెప్పాడు ఇక్కడ. శరదోత్ఫుల్ల మల్లికాహ వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. అక్కడ నిండైన చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రుడిని చూస్తే కృష్ణుడికి అప్పుడు అనుగ్రహించాలని బుద్ధి మరింత పెరిగింది. అది ఆయనకి ఉద్దీపనమే. ఎందుకంటే అనుగ్రహం పొందడానికి వీళ్ళకెంత ఉద్దీపనం అవసరమో అనుగ్రహించడానికి ఆయనకు ఉద్దీపనం కావాలి కదా. ఆయనకు ఉద్దీపనం ఎవరు? చంద్రుడా? బాగా అర్థమైపోతుంది. సరే, చంద్రుడు ఉద్దీపనం అనుకుందాం. ముందు చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు ఎలా వచ్చాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. తదోడు రాజ కకుభైకరైర్ముఖం ప్రాచ్యావిలింపన్ అరుణేన శంతమై సచర్షణీనాముదగాచ్చుసో మృజన్ ప్రియప్రియాయా ఇవ దీర్ఘదర్శన. ఇదంతా ఉపనిషత్ సూత్రాలంటే వాక్యాలండి. అందుకే జాగ్రత్త పాఠం చెప్పుకున్నట్టు చెప్పాలి. నిన్న నన్ను పరిచయం చేస్తూ ఒక ఆయన చెప్పారు, పాఠం చెప్తారు వినండి అని. బాగుంది, ఇది ప్రవచనం కాదు, పాఠంట. బాగుంది, పాఠం చెప్పినట్టే చెప్పుకోవాలి. లేకపోతే ఆ పదం ఎందుకు పుట్టిందో మరి చెప్పాలి కదా. తదా ఉడురాజ, చాలా విశేషమైన మాట. ఈ ఉడురాజ అనే దానికి కరపత్రి స్వామి వారు ఎన్ని అర్థాలు చెప్పారు. ఉడురాజ, ఉడు అంటే నక్షత్రం, ఉడురాజు అంటే నక్షత్రపులకు రాజు అంటే ఎవరు? చంద్రుడు. ఆయన తూర్పు దిక్కును ఉదయించాడు. నిండు పూర్ణిమ నాడు తూర్పు దిక్కున కనబడుతున్నాడు. పైగా పూర్ణచంద్రుడు మొదట ఉదయించినప్పుడు కాస్త ఎరుపుగా ఉంటాడు. ఇదంతా బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి ప్రకృతిని. కాస్త ఎరుపుగా ఉంటాడు. ఆ ఎర్రని కిరణాలతో ఆ తూర్పు దిక్కంతా ఆ వెలుగు వ్యాపించిపోయి ఉన్నది. చంద్రస్వామి ఉదయించాడు. ఇక్కడ అందమైన మాట ఎలా చెప్పారంటే, తన లేత ఎరుపు కిరణాలతో తూర్పు దిక్కుని ఆయన లాలిస్తూ ఉదయిస్తున్నాడు. అంతేకాదు, అదే సమయంలో చర్షణీనాముదగాచ్చుచో మృజన్. చర్షణీనాం అనే మాటకి రెండు అర్థాలు. ఓషధులను ఆయన పుష్టి చేస్తూ ఉదయిస్తున్నాడు. పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక. భగవద్గీత స్వామి చెప్పారు కదా. కానీ చంద్రుడు వచ్చినప్పుడు రెండు జరుగుతున్నాయి. తూర్పు దిక్కంతా లేత కాంతులు వ్యాపించిపోతున్నాయి, చంద్రకాంతులు. అదేవిధంగా లోకంలో ఓషధులన్నీ పుష్టి పొందుతున్నాయి. ఈ రెండు చూపించారు. చర్షణి అనేటువంటి మాటకి ఓషధులు అని ఒక అర్థం ఉన్నది, జీవులు అని మరొక అర్థం ఉన్నది. ఎందుకంటే చర్ష శబ్దానికి గతి భక్షణయో అని ధాత్వర్థ ప్రకారంగా గతి లక్షణము కలవారు అంటే ఎప్పుడు కదిలిపోయే వాళ్ళని చర్షణులు అంటారు, ఎప్పుడు తినేవాళ్ళని చర్షణలు అంటారు. అంటే ఇప్పుడు మనం చర్షణలు అవునా కదా? ఎందుకంటే కదలకుండా కూర్చున్నాం కనుక చర్షణలు ఇంకాం, ఏమి తినడం లేదు కనుక చర్షణలు ఇంకాం కాదు. మన బతుకు ఎప్పుడు కదిలిపోవడం తినడం రెండేట. కదిలిపోవడం అంటే క్షణక్షణం నడిచిపోయే కర్మగతి, అంతే కదా. కర్మగతులు బట్టి తిరుగుతుంటాం. కదలకుండా కూర్చున్నామని తోసేస్తాయి కర్మలు, అవునా లేదా? కానీ నిరంతరం గమనశీలమైంది మన జీవితం. నిరంతరం తినడమే మన జీవితం. తినడం అంటే కర్మఫలాలను అనుభవించడం. ఇది తెలుసుకోండి. ఇక్కడ నిరంతరం కర్మఫలాలను అనుభవమేగా బతుకంతా జీవుడి లక్షణం అది. కనుక నిరంతరం కర్మగతిని అనుసరిస్తూ కర్మఫలాలను అనుభవించే జీవులని తరింపజేయడానికై వాళ్ళ దుఃఖమును పోగొడుతూ వచ్చాడు. అంటే సర్వజీవులకి ఆనందం కలిగించాడు. దుఃఖము దోషము అంటే చీకటి అని కూడా అర్థం ఉన్నది. కానీ జీవులకు చీకటి బాధ లేకుండా చేయడానికి చంద్రుడు వచ్చాడు. ఇది బాహ్యార్థం అండి, బయటకు అంతే అర్థం. అదే తీసుకుని తృప్తిపడిపోతే గోళ లేదు, తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. తూర్పు దిక్కున తన చంద్రకాంతుని వ్యాపింపజేశాడు. చీకటి అనే దోషంతో ఉన్నటువంటి జీవులందరినీ కూడా తరింపజేయడానికి వచ్చాడు. ఎవడు? చంద్రుడు కాదు, కృష్ణచంద్రుడు వచ్చాడు. కృష్ణచంద్రుడు బృందావనంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ చంద్రోదయం ఇది. బయట శరత్పూర్ణిమ నాడు చంద్రోదయం కాదు, కృష్ణచంద్రోదయం. కృష్ణచంద్రుడు రెండింటితో వచ్చేట చూడండి. ఒకటి తూర్పు దిక్కుని తన అరుణరంజితమైనటువంటి చేతులతో లాలించడానికి వచ్చాడు.
అది ఎలాగూ ప్రియప్రియాయా ఇవ దీర్ఘదర్శిన. ఏమి కవిత్వం అండి నిజంగా. భాగవతాన్ని మించిన కవిత్వం ఎక్కడ కనబడుతుంది? దీర్ఘదర్శనుడైన ప్రియుడు వచ్చి ప్రియురాలిని లాలించినట్లు లాలించాడు. అర్థమవుతోంది కదా శబ్దం. దీర్ఘదర్శనుడు అంటే ఒక ప్రియుడు బహుకాలం దూరంగా ఉన్నాడు. అప్పుడు ప్రియురాలకి ఎంత వేదన కలుగుతుందండి. ఆ వియోగం. ప్రేమ అనే లక్షణం ఉంటే ప్రియురాలు కదా. కనుక ప్రేమ కలిగిన ప్రియురాలికి దూరమైన ప్రియుడు కోసం బాగా వేదన పడుతూ ఉంటే చివరికి ఆ వియోగం తట్టుకోలేక మరణిస్తానంత స్థితికి వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్రియుడు వస్తే ఆవిడ మనసు ఎలా ఉంటుందండి. ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అయితే ఆ భావాన్ని గొప్పగా చెప్పారు. ఎదురు చూస్తున్న పరమాత్మ ఎదురు పడగానే ఎట్టులుండునో నా యద ఎగసి నాట్యమాడునో అన్నారు. ఇక్కడ చాలా గొప్ప విశేషం అది. పరమాత్మ ప్రియుడు. ఇప్పుడు ఆ ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలకి ఆయన ఒక్కసారి రాగానే ఎంత ఆనందం. వచ్చినవాడు వెంటనే ఏం చేస్తారంటే ఆయన కోసం ఏడుస్తున్నామే, ఆయన రాగానే ఒకవైపు ఆ దుఃఖము ఆనందము కలిపి మళ్ళీ ఏడుపు వస్తుంది. అప్పుడు దగ్గరికి వచ్చి ఏడవకు అని చేతులతో కళ్ళు తుడిచినట్లుగా ఆ తూర్పు దిక్కుని తన లేత ఎర్రని చేతులతో తుడుస్తూ చంద్రుడు వచ్చాడు అని చెప్పారు. ఇక్కడ భావం ఎంత గొప్పగా చెప్పారంటే ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని ఏడుస్తున్నటువంటి గోపికలకి వచ్చానుగా ఇంకా బాధపడకండి అని బహుకాలం తర్వాత అనుగ్రహిస్తున్నాడు. బహుకాలం ఏంటండి? ఆ మధ్య వస్త్రాపహరణ జరిగినప్పుడు అనుగ్రహించాడు, ఇప్పుడు వచ్చాడు. అవునా? బహుకాలం తర్వాత అంటే అనేక జన్మల నుంచి తప్పించిపోతున్నటువంటి యోగినులకు ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు స్వామివారు. అది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ముక్తి ఈ జన్మ సాధన కాదు, అనేక జన్మల పుణ్య సంస్కారం వల్ల ఇప్పుడు సాధన చేసే బుద్ధి పుడుతుంది. ఈ సాధన జన్మంతా బలోపేతం చేసుకోగలిగితే ఆయన అనుగ్రహం లభిస్తుంది. కానీ ఇంత సాధన చేస్తే కానీ దొరకడు గనక సరిగ్గా దీర్ఘదర్శన అర్థం కావాలంటే మా పతంజలి దగ్గరికి వెళ్తాం. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి యోగశాస్త్రంలో. సాధన ఎలా ఉండాలంటే దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమికి. సాధన ఒక 100 రోజులు 10 రోజులు 40 రోజులు దీక్షలు కావండి. దీర్ఘకాల నైరంతర్య, బహుకాలం జరగాలి, నిరంతరం జరగాలి. ఒక ఆయన అన్నాడు, నేను 10 ఏళ్ల నుంచి నేను అమ్మవారిని పూజ చేస్తున్నానండి, ఇంకా అనుగ్రహం లేదని. 10 ఏళ్ల నుంచా అంటే ఏడాదికోసారి అన్నట్టు. చూడ్డానికి లాంగివిటీ ఉంది కానీ కంటిన్యూటీ లేదు. అది వచ్చింది వారి ఇక్కడ. కానీ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అండి. అక్కడ అదే ఎక్కడ బ్రేక్ ఉండకూడదు. దీర్ఘకాలం మన ఇలాంటి తెలివేలి మాలమని తెలిసే పతంజలి వెంటనే నైరంతర్య అని చెప్పాడు. ఇక్కడ సూత్రకారుడు దొరకడండి, పక్కనే జాగ్రత్తగా పెడతాడు పదాన్ని. సదు దీర్ఘకాల నైరంతర్య, బహుకాలము నిరంతరము. అంతరం అంటే గ్యాప్, నిరంతరం అంటే వితౌట్ ఎనీ గ్యాప్. ఇది ఇక్కడ అర్థం. విరామము లేకుండా దీర్ఘకాలము సాధన చేస్తే దొరుకుతాడు. అది దీర్ఘదర్శన అని మాటకున్నా. అక్కడ యోగమాయా ఉపాసిత ఎంత బరువో, అపి అనే శబ్దం ఎంత బరువో, వీక్ష అనే శబ్దం ఎంత బరువో, దీర్ఘదర్శన శబ్దం అంత గొప్ప బరువు. ఇప్పుడు దీర్ఘదర్శనుడు ఎవరికి? చూడండి, చంద్రుడు అర్థం వెళ్ళిపోయింది, కృష్ణార్థం వచ్చేసింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ శబ్దం అర్థం. గోపికల్లా మనము మారిపోవాలండి. గోపికలకి చంద్రుడు కూడా కృష్ణుడే, కృష్ణుడే చంద్రుడు. అది కృష్ణచంద్ర అని పిలుస్తారు ఆయన్ని. చాలా విశేషం ఇక్కడ. మా నారాయణ భట్టాత్రి నారాయణంలో గొప్ప మాట అంటాడు. నారాయణీయంలో నిశామయే నీల నిశాకరం కదా, గొప్ప మాట. నీలిచంద్రుడు అన్నాడు ఎంత గొప్పగా. చూడ్డానికి నీలంగా ఉన్నాడు, కాంతులు మాత్రం తెల్లగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. నీలంగా ఉన్నాడంటే ఏ వర్ణము లేనివాడు. మనపై ప్రసరిస్తున్నది శుద్ధసత్వమైన కరుణ. అది ఇప్పుడు చూపిస్తున్నాడు. అది స్వామి యొక్క స్వరూపం. అలాంటి కృష్ణచంద్రుడు పూర్ణచంద్రుడు ఉదయించాడు. ఉదయించినప్పుడు ఆ తూర్పు దిక్కుని లాలిస్తున్నాడు. ఎంత అందమైన మాట. దీర్ఘదర్శనుడు అయిన ప్రియుడు ప్రియురాలి కళ్ళు తుడిచినట్లుగా ఆ తూర్పు దిక్కుని తన చేతులతో తుడిచి ఆనందింపజేస్తున్నాడు అన్నారు. తూర్పు అనే మాటకి ఇక్కడ ఎంత అందమైన మాట వేశాడో పరిశీలించండి. ప్రాచి అంటే ప్రాచీనము. ప్రాచీనం అంటే పాతదని కాదండి, ప్రాచీనము, పూర్వము. ఈ రెండింటికి తూర్పు అని అర్థం ఇక్కడ. ఇది అర్థం. కానీ తూర్పు అని అర్థంలో ప్రాచి అనే మాట వేస్తున్నారు ఇక్కడ. అది తూర్పు దిక్కు. అంతేకాదు ప్రాచీ పూర్వ అంటే అర్థం ఏంటి? పాతది. అంతే కదా. ప్రాచీనము పూర్వము అంటే ఇది వరకటది, అది అర్థం. ఇది వరకటది. కనుక ప్రాచ్యాం, తూర్పు దిక్కున స్వామివారు కళ్ళు తుడుస్తున్నాడు అంటే ప్రాచీ దిశ, ప్రాచీన దిశ. అంటే ప్రాచీనము అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్న ప్రాచీన పుణ్యాన్ని అనుసరించి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రాచీన పుణ్యాన్ని అనుసరించి అనుగ్రహిస్తున్నాడు. ఇప్పటిది కాదు. శ్రీనాథ మహాకవి కాశీఖండంలో గొప్ప మాట అంటాడు. ఒక మహాయోగి విశ్వనాథుడిని పూజిస్తూ ఉంటే ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళ్ళగానే కనుబొమ్మల నడుమ శివుడు దర్శనమిచ్చాడు. ఏమిటయ్యా ఎలా దర్శనమిచ్చాడంటే ఒక గొప్ప మాట అంటాడు అక్కడ. ఒకే మాట శ్రీనాథుడు. ప్రాచీనంబు పచేళి ముంబై అన్నాడు. ఒకటే మాట, ప్రాచీనంబు పచేళి ముంబై. తెలుగు మాటలు తెలియని బ్రతుకు మనది అయిపోయింది కనుక ఈ పదాల్లో అందం కూడా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రాచీనంబు పచేళి ముంబై
అంటే ప్రాచీనము పండిపోయింది అన్నాడు ఇక్కడ. ప్రాచీనం పండిపోయిందంటే తూర్పును ఎర్రగా వచ్చాయని అర్థం కాదు, తన పూర్వపుణ్యములు పండి అని అర్థం. కానీ ప్రాచ్యాం అంటే పూర్వపుణ్యములు పండినటువంటి స్థితిలో అది. అప్పుడు స్వామివారు ఆ తూర్పు దిక్కుని అంటే ప్రాచీనము పండిన దశలో ఉన్నటువంటి గోపికలని అనుగ్రహించడానికై కృష్ణచంద్రుడు బృందావనంలో ఉదయించాడు. ఇదండి దీని యొక్క అర్థం. అంత విశేషమైన భావం అది. ఇంకొక అర్థాన్ని చెప్తున్నారు. అయ్యా, చర్షణి అనే మాటకి కర్మలంపటులను అర్థం చెప్పుకున్నాం. అదే నిరంతరం భగవదనుభూతినే పొందుతూ భగవద్గుణగానం చేసేటువంటి వాళ్ళు కూడా చర్షణులే. వాళ్ళని అనుగ్రహించడానికి, వాళ్ళు శోకం పోగొట్టడానికి వచ్చాడు. ఎందుకంటే గోపికల శోకం పోగొట్టడానికి వచ్చాడు. మునిపేం చెప్పుకున్నాం? జీవులకి చీకటనే దోషం పోగొట్టడానికి వచ్చాడు అన్నాం. అలాగే జీవులకి అజ్ఞానందమైన భావనలు ఉన్నాయి. కానీ ఉదయించింది చంద్రుడా కృష్ణచంద్రుడా? కృష్ణచంద్రుడు ఆ చంద్రుడు. ఆ చంద్రుడు లౌకిక చంద్రుడు, ఈ చంద్రుడు అసలు చంద్రుడు. కనుక ఆ చంద్రుడు ఉదయించాడు అంటే ఆయన భక్తులను అనుగ్రహించడానికై తనని తాను ప్రకటించుకున్నాడు పుణ్యమైన బృందావనంలో. దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం వనంచ తత్ కోమల గోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం. ఈ 3వ శ్లోకం మరింత లోతైనది. ఒకదానికొంటొకటి డోస్ పెంచుతున్నాడు. చూసారా? కొంతమంది మొట్టమొదటి లైట్గా చెప్తారు, తర్వాత డెప్త్లోకి వెళ్తారు. ఎందుకంటే ముందు లైట్గా చెప్తూ కూర్చుంటాడండి, మొదటి డెప్త్ చెప్తూ కూర్చోడండి. అది లోకాన్ని మెప్పించవలసిన వాడి బాధలు. సుఖయోంద్రుడికి ఆ బాధ లేదు కనుక మొదటి డెప్త్ చెప్పాడు ఆయన. అది అక్కడ ఉందంతా కూడా, లోతంతా అక్కడ చెప్పాడు. ఈ శ్లోకం మరీనండి. ఇప్పటి వరకు అందమైన చంద్రుడిని కృష్ణచంద్రుడిని చూసాం. ఇప్పుడు ఆ చంద్రుడిని కృష్ణుడు చూసి స్ఫూర్తి పొందాడు అన్నాడు. అంటే కృష్ణుడికి ఆ చంద్రుడి స్ఫూర్తి ఎలా కలిగించాడు? కృష్ణుడిని ప్రేరేపించే శక్తి ఎవరికి ఉంటుందండి? నిజంగా ఆలోచించాలి అంటే భగవంతుడిని ప్రేరేపించే శక్తి ఎవరికి ఉంటుంది? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం నచో దేవం దేవం నకలు కుశల స్పందితుమపి. ఆవిడకుండా ఇంకెవరికి ఉంటుంది? అందుకే ఆ చంద్రుడిని చూడగానే ఇంతవరకు కృష్ణచంద్రుడిని చూపించాం, కానీ చంద్రుడిని కృష్ణుడితోనూ పోల్చొచ్చు, అమ్మవారితోనూ పోల్చొచ్చు. కానీ పైగా కృష్ణుడు ఆవిడ్ని చూసి ఆనందించి వీళ్ళని పిలిచేట. చూసారా? ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు చంద్రుడు. ఎందుకంటారా? అచ్చం వాళ్ళ ఆవిడ మొహల్లా ఉందిట చంద్రుడు. మనం అంటూ ఉంటాం కదా శరశ్చంద్ర నిభారణ అని. ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. రమాననాభం. చూడండి ఇక్కడ రమానన ఆభం. రమ అంటే ఎవరు? లక్ష్మీదేవి. ఆననం ఆవిడ ముఖంలాగా ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి అప్పుడు గోపికలను అనుగ్రహించాలనుకుని వేణుమూదాడు. ఇదండి దీనిలో. లక్ష్మీదేవి ముఖంలాగున్న చంద్ర భగవానుని స్వరూపాన్ని చూసి అప్పుడు గోపికలను అనుగ్రహించడానికి వేణువూదేడు అన్నారు ఇక్కడ. అంటే మొదటి శ్లోకంలో సంకల్పం 3 శ్లోకాల వరకు చక్కగా విస్తరించింది ఇక్కడ. అంటే గోపికలను అనుగ్రహించాలి అనేటువంటి మూడ్, ఆ స్థితి, మనస్థితి పరమాత్మకి రావడానికి కారణం ఎవరయ్యారు? చంద్రుడు. ఆ చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవి ముఖంలా ఉన్నది. అంటే ఆయన్ని చూడగానే వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది. మరి రాదా అండి? అక్క తమ్ముళ్ళకి పోలికలు ఉండవు. అక్క ఈయన పుట్టింది క్షీరసాగరంలోనే, ఆవిడ పుట్టింది అందులోనే, కానీ పోలికలు ఉండడం సహజం కదా. చంద్ర సహోదరి మనం చదువుతున్నాం కదా. కనుక అక్క తమ్ముళ్ళకి పోలికలు ఉండడం సహజం అనుకోండి, పర్వాలేదు. కానీ రమ అంటే లక్ష్మి అని మాత్రం అర్థం కాదు. రమ అంటే ఆనందశక్తి. కృష్ణుని ఆనందశక్తి ఎవరు? రాధ. అంతే కదా, ఇందాకే చెప్పుకున్నాం. రమణము వీక్ష రంతు మనశ్చక్రే. రమణము ఆనందించే స్వభావము, ఆనంద లక్షణము. ఆనంద లక్షణమే జగన్మాత. ఆవిడ లక్ష్మి అయినా రాధ అన్న ఒకటే, విష్ణువైనా కృష్ణుడైనా ఒకటే. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ లక్ష్మి ఎవరు? రాధేగా. కృష్ణుడు ఎవరు? విష్ణువేగా. అందుకు రమాననాభం, రాధాదేవి ముఖంలా ఉందిట. అయితే చంద్రుడికి రాధకి పోలిక ఏంటంటే కుముద్వంతం. కుముద్వంతం అనే మాట చాలా విశేషమైనటువంటి మాట వేశారు ఇక్కడ. కుముద్వంతం అనే మాటకి కలువలను వికసింపజేసేటువంటి స్వభావం కలవాడు. కుముదములు అంటే అవి, అందుకే వాటిని వికసింపజేస్తుంది కానీ కౌముది. అందుకే కుముదం, ఇది చాలా గొప్ప అర్థం అండి. కుముదం. కు అంటే భూమి, ముదం అంటే ఆనందం. భూమికి ఆనందింపజేయడం అనే స్వభావం కలవాడు. అది కుముద్వంతం అంటే చంద్రుడు వస్తే అందరికి ఆనందమేగా, భూమికి అంతరికి ఆనందం. కొన్ని సూర్యుడు తీవ్రమైతే తట్టుకోలేం, కానీ చంద్రుడు పూర్ణంగా వస్తే హాయిగానే ఉంటుంది. కనుక చంద్రుడు ఎప్పుడు ఆహ్లాదకారకుడే. 10 రోజులు వర్షం పడితే 11వ రోజు సూర్యుడు ఆహ్లాదకారకుడు. కానీ ఆయనే 11 రోజులు అంటే అయ్యో అనిపిస్తుంది కొంచెం. కానీ చంద్రుడిని ఎవడు అలా కంప్లైంట్ లేదు కదా. కనుక కుముద్వంతం, ప్రపంచానికి ఆనందం కలిగించడమే స్వభావము కలది. ఎవరు? ఆ జగన్మాత. జగతికి ఆనందం కలిగించడానికై అమ్మవారు అనుగ్రహిస్తున్నారు కనుక కుముద్వంతమైనటువంటి ఆ చంద్రమండలము అమ్మవారి ముఖంలో ఉన్నది. అంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ.
ఒక్క ఆవిడేంటి, ఆయనకు కూడా లక్షణం ఉంది. కుముద్వంతం అఖండ మండలం, అఖండ మండలాకారం వ్యాప్తయ్యేన చరాచరం. పదాలు చూడండి, ఇక్కడ జ్ఞానం పరిపూర్ణం, దానిలో ఖండము లేదు, కనుక నిండైన చంద్రబింబము, వంక లేదు అందులో అని చెప్పడం బయటకు అర్థం. అఖండ మండలం, ఎందుకంటే రాధాదేవి అనుగ్రహం చేతనే వీళ్ళందరూ వెళ్ళగలుగుతున్నారు గోపికలు అంటే, గురువు అనుగ్రహం చేతనే భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్లు అవ్వలేదు. గురువు ఎవడు? అఖండ మండలాకారం వ్యాప్తయ్యేన చరాచరం. చూడండి, ఆవిడ పరిపూర్ణురాలు, అది చెప్పడం ఇక్కడ. కనుక మొదట అర్థమంతా చంద్రుడు, రెండవ అర్థమంతా రాధ. పై శ్లోకంలో మొదటి అర్థమంతా చంద్రుడు, రెండవ అర్థమంతా కృష్ణుడు. ఒకే చంద్రుని పట్టుకుని మనం కృష్ణార్థం చెప్పుకున్నాం, కృష్ణుడు రాధార్థం చెప్పాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అలాంటి రమాననాభం, రాధాదేవి ముఖంలో ఉన్నటువంటి నవకుంకుమారుణం, పైగా లేత ఎరుపు ఉన్నది కదా, లేత ఎరుపుతో ఉన్నటువంటి చంద్రబింబం ఎలా ఉన్నదంటే, తెల్లని అమ్మాయి కుంకుమ పెట్టుకున్నట్టు ఉన్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత అందమాట చెప్పాడు. అందుకు లక్ష్మీదేవి కుంకుమ పెట్టుకొచ్చినట్టు కనబడింది. అదే నవకుంకుమారుణం అనడంలో అంత గొప్ప విషయం. వనంచ, ఎంత అందమైన మాటలండి ఇక్కడ. అవి తెలిస్తే ఎవరో ఒక పూలదండ పట్టుకుని గుండె మీద కొట్టినట్టు అనిపిస్తుంది, అంత అనుభూతి కలుగుతుందండి ఇక్కడ. వనంచ, ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. అంటే వనంచ అంటే చంద్రుడు ఎంత ఉత్సాహం కలిగించాడో వనం కూడా అంత ఉత్సాహం కలిగించింది పరమాత్మకి. నిజానికి మంచి మూడ్లో ఉన్నప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు కదా. ఆయనకు ఆ మూడు ఎవరిస్తున్నారు? చంద్రుడు ఇస్తున్నాడు, వనం ఇస్తుంది. అంటే అడవి ఇచ్చిందండి కాదు, చంద్రుడు రాధమ్మ, వనం బృందావనం, అది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వాళ్ళను అనుగ్రహించాలనేటువంటి ఒక స్వామికి భావోద్దీపనం అటు చంద్రుడు ఇచ్చాడు, అంటే రాధమ్మ ఇచ్చింది, బృందావనం ఇచ్చింది. అందుకే బృందావనం ప్రేరేపించింది. అయ్యో ఎన్ని జన్మల నుంచి వాళ్ళు సాధనలు చేశారయ్యా నీకోసం, ఇక్కడ నేను ఆ మోక్షం ఇవ్వడానికే నీకోసం తయారైన భూమిని, కాబట్టి నువ్వు ఇక్కడే వాళ్ళకి మోక్షం ఇవ్వు అని వనం చెప్పింది స్వామివారితో. అందుకు బృందావనం, వనం అంటే ఇక్కడ బృందావనం, వనంచ. ఆ బృందావనానికి అలాంటి లక్షణం ఎందువల్ల వచ్చిందంటే తత్కోమల గోభిరంజితం. ఎంత అందమైన మాట్లాడండి ఇక్కడ. ఆ చంద్రుని యొక్క లేతమైన, గోవులంటే కిరణాలని చెప్పాం కదా, తత్కోమల గోభిరంజితం, గోభి అంజితం, గోభిరంజితం. ఆ చక్కని చంద్రుని యొక్క కాంతి కిరణాల వల్ల ఆ భూమి అందంగా ప్రకాశిస్తుంది అన్నాడు. అంటే రాధాదేవి యొక్క స్పర్శ చేత బృందావనం అందంగా ప్రకాశిస్తుంది. చంద్రుడు రాధాదేవి అంటాక వనం బృందావనం అయ్యాక చంద్రకాంతి వల్ల భూమికి అందం ఎలా వచ్చిందో రాధమ్మ స్పర్శ చేత బృందావనానికి అందం వచ్చింది. ఎందుకంటే రాధమ్మ బృందావనంలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ దొరకదు మీకు. మరి సర్వవ్యాపిని అండి, అంటే సర్వవ్యాపినైనా దర్శనమిచ్చేది మాత్రం బృందావన వాసులకి. అందుకే బ్రహ్మదేవుడు తన లెక్క ప్రకారం 6 లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు అమ్మవారి కోసం. అప్పుడు ఆమె దర్శనమిచ్చి కేవలం కాలి కొనగోరు చూపించిందట. ఏడ్చాడు, ఇంత నేను చేస్తే కాలి కొనగోరు చూపించిందే అని ఏడిస్తే కృష్ణుడు వచ్చి ఓదార్చాడు కానీ దయ్యవ్వలేదండి. దయ్యవ్వాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆవిడ కొనగోరు చూపించిందే, ఇంకెలాగా అంటే నువ్వు ఇక్కడ కూర్చొని అంత తపస్సు చేసినా దొరకదు, నేను భూమి మీద అవతరిస్తాను అప్పటికి రా, ఎందుకంటే అప్పుడు బృందావనం విడిచిపెట్టదు, అక్కడికి వస్తే నీకు నేను రాధమ్మ దర్శనం ఇప్పిస్తానని చెప్పాడు ఆయన. చూడండి, అంటే బ్రహ్మదేవుడైనా బృందావనం వస్తే కానీ రాదు దొరుకుతుంది, ఇంకా మనకు చెప్పడానికి ఏమన్నది ఇక్కడ. అలాంటిది ఆ దివ్యమైన బృందావనం. అందుకే తత్కోమల గోభిరంజితం అంటే రాధాతత్వముతో ప్రకాశించే బృందావనం. ప్రకాశం అంటే చేతులు కాళ్ళు అని కాదు కదా, వెలుగు. మొత్తం బృందావనం అంతా తత్కోమల గోభిరంజితం, ఆ రాధా ముఖచంద్ర కాంతులతో నిండిపోయినది బృందావనం. కనుక బృందావనం వెళితే ఎలాంటి వాడికైనా రాధాస్మరణ వస్తుందండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండి వచ్చి ఇక్కడ, కానీ వెళ్ళొచ్చాక రాధాస్మరణ లేదన్న విషయం మీకు తెలుసు. అక్కడికి వెళ్ళాక అంటుతుంది. అని కృష్ణుడు కావాలనుకున్న వాళ్ళు అన్నీ విడిచి బృందావనానికి వెళతారు. అక్కడ తగులుతుంది హృదయానికి ఆ తత్వం. ఎందుకంటే రాధమ్మ అక్కడ రాధాతత్వం వ్యాపించింది. అందుకే తత్కోమల గోభిరంజితం అనే మాటకి ఇంత విశేషమైన ఉన్నది. పైగా అమ్మ కోమల ప్రకృతి, దయామయండి. రాధాదేవి అత్యంత సుకుమారి, కాఠిన్యం లేదు ఆ తల్లి దగ్గర. దయ అనేది సుకుమార గుణం, కాఠిన్యం లేదు కదా. అందుకు ఆ కోమలం అనే మాట రాధమ్మ యొక్క కృపను చెప్తుంది. అలాంటి కృపాస్వరూపిణైనటువంటి ఆ తల్లి యొక్క తత్వముతో భాషిస్తున్న బృందావనం. ఈ రెండిటిని చూసి జగౌకలం వామదృశాం మనోహరం. వామదృశాం, వామదృశాం అంటే స్త్రీలు అని అర్థం. ఎందుకంటే అందమైన కన్నులు, అందమైన చూపులు కలవాళ్ళు అని స్త్రీలని వామాక్షులు అని అంటారు ఇక్కడ. అందుకు వామాక్షులైన స్త్రీలకు అంటే గోపికలకు మనోహరాం, మనస్సుని హరించేటటువంటి, కావలసింది అదేనండి, మనోహరమే కావాలి. మనోలయం అయ్యే వరకు మోక్షం లేదుగా, మనస్సు హరించేలాగా ధ్వని చేశాడు. ఇది తెలుసుకోవాలి. మనం మనోహరం అనేది లోకంలో ఒక అర్థంలో వాడతాం.
ఆ లోకార్థమా ఇక్కడ తీసుకునేది? కానీ గోపికలకి మనోహరమైనటువంటి స్వామి ఒక నాదాన్ని చేశాడు. ఏ నాదం అది? వేణునాదం. ఆ వేణునాదం ఎలా ఉంటుంది? కలం. కలం. కలం అంటే అవ్యక్త మధుర ధ్వని, ఇది అర్థం. కలం అనే శబ్దానికి కలకంఠి అని కూడా వింటుంటాం కదా. కళ అనే శబ్దానికి మనం అనుకునే డ్రీమ్ కాదండి. కళ అంటే అవ్యక్త మధురం, అంటే మధురంగా ఉంది. ఎలా ఉంది చెప్పలేం. దాని పేరు కలం అని అర్థం. కలం జగవు అంటే అలాంటి అవ్యక్త మధురమైన గానాన్ని చేశాడు. ఆ గానం లక్షణం ఏమిటి? వామదృశాం మనోహరం, అంటే గోపికల్ని మనోహరంగా ఆకర్షించే గానం చేశాడు. ఇంత చేస్తే శరద్రాత్రి వేళ మంచి చంద్రుడు చక్కని బృందావనం చూసి కృష్ణ పరమాత్మ వేణు ఊదేడు, ఇదండి అర్థం. అంతే. అక్కడ చంద్రుడు రాధమ్మ అయిపోయారు. ఆ రాధమ్మ కాంతులతో విలసిల్లుతున్న బృందావనం అయింది. ఈ రెండిటితో స్వామి అనుగ్రహించాలని బుద్ధి పుట్టింది. స్వామికి అనుగ్రహ బుద్ధి కలిగింది. అనుగ్రహించాలి, అదే అండి సమయం అంటే. అది సమయం. యమే వేష వృణితే తేన లభ్య, అది అనుగ్రహించాలనే సమయం. అది ఆ సమయం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. ఈ ఒక్క శ్లోకంలో మంత్రశక్తి ఉంది. అందుకే 3వ శ్లోకం అత్యంత ప్రధానం. ఇదంతా కూడా కృష్ణ భక్తితో రాసలీల ఆస్వాదించాలని పట్టుదలతో కూర్చున్న వారికి అందుతుందండి, సందేహం లేదు. అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నవి చాలా అద్భుతాలు. ఇవాళ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే శ్లోకం ఇవాళ వచ్చింది కనుక. ఈ శ్లోకంలో ఎన్న అద్భుతాలు ఉన్నచ్చండి. రాధమ్మ ఉన్నది, బృందావనం ఉంది, కృష్ణుడు ఉన్నాడు. 3. ఇంకేం కావాలి? ఇందాక మనం చెప్పుకున్న 3 రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. రాధాదేవి, బృందావనం, ఈ 2 ఉంటే దొరికేవాడు కృష్ణుడు. అందుకే అనారాధ్య రాధ అన్నప్పుడు మొదట చెప్పిన చంద్రవర్ణనం, అనాశ్రిత్య బృందావనం వనం, ఈ 2 ఉంటే దొరికే కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ కానీ 3 ఇక్కడ చూపిస్తున్నాడు. కనుకనే అలాంటి కృష్ణునికి సంబంధించి రాధకు సంబంధించిన మంత్రం ఇందులో ఉంది. ఆ మంత్రం ఎలా ఉంటుంది? కలం. ఆ మంత్రము అవ్యక్త మధురం. అది ఎలా ఉంటుందో చెప్పేమిటి? మంత్రంలో ఎంత మధురంగా ఉంది అంటే జాపకుడికి తెలుస్తుందండి. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద పూర్ణదీక్షాపరుణ్ణని ఒక అహంకారి దగ్గర ఒక ఆవిడ అనుకోకుండా మీరేం జపం చేస్తారని ఆయన అడిగితే రామ చేస్తానంటే రామాయణమ అంతే కదా అన్నాడు. అంటే వాడికి అంత అహంకారం వచ్చేసిందో చూడండి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు 15 అక్షరాలు 18 అక్షరాలు చేస్తే ఈవిడ రామ అనుకుంటుందని. అంటే అలాంటి పాపాత్ముడిని ఆ అమ్మ కూడా అనుగ్రహించదు. అహంకారాలు ఇవన్నీ ఉపాసనా అహంకారాలు. ఉపాసన గొప్పదే, అహంకారం ఎంత ప్రమాదకారి చెప్పడం కోసం నేను చెప్పానే తప్ప ఉపాసకులను తక్కువ చేయడం కాదు. మోక్షం ఎవరికి వస్తుంది? అయ్యా, జీవితం అంతా సాధన చేసినటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సిద్ధపురుషుడు, అమ్మవారు కనబడేది. ఆవిడొకసారి చెప్పిందిట, 5 రోజుల్లో మీ ఆవిడకి మోక్షం ఇస్తున్నాను. కనబడి చెప్పింది, 5 రోజుల్లో మోక్షం ఇస్తున్నాను. 5 రోజుల్లో ఆవిడ వెళ్ళిపోయింది. అమ్మ చెప్పిన మాట కదా. అమ్మ మరి నా గతి ఏంటంటే నీకో జన్మ ఉందండి. ఇంతగా ఆవిడ చేసే సాధన ఏంటంటే రామకోటి రాసుకోవడం, భర్త కన్నా సమర్చడం. చెప్పండి ఇప్పుడు ఏమిటంటారు ఇక్కడ? ఎవరు చెప్పగలరు ఏమిటి? అందుకే దయచేసి అహంకారాలు కూడదని చెప్పడం, చేసేదేదో భక్తితో చేయాలి. అందుకు కలం అనగా అవ్యక్త మధురం, అంటే మంత్రం యొక్క శక్తి మాధుర్యం ఉపాసకుడికి తెలుస్తుంది, కానీ ఇతరులకి ఏం తెలుస్తుంది? అది అవ్యక్తం. అంటే అవ్యక్తమైన మంత్రం ఏదో ఈ శ్లోకంలో ఉంది. మంత్రం ఏది కావాలి? ఎందుకంటే రాసలీల సిద్ధలీల గనక ఆ సిద్ధలీల మనకు అనుభవానికి కావాలి అంటే సాధనగా ఒకటి ఉంటుంది. తన మంత్రాన్ని దీన్ని నిక్షేపం చేశాడు. అందుకే ఈ శ్లోకాలు పారాయణ అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఆ కారణం చేతనే సంస్కృత శ్లోకములే చెప్పుకుందాం నేను చెప్పడానికి కారణం, దీనిలో మంత్రశక్తి ఉంది కనుక. కలం జగౌ వామదృశాం మనోహరం. ఇప్పుడు మంత్రశాస్త్ర సహాయం తీసుకుందాం. వామదృశ అంటే స్త్రీ, స్త్రీ అంటే స్త్రీ శక్తి. స్త్రీ శక్తికి సంబంధించిన బీజం ఏమిటో వెతకాలి. అంటే ఈం. వామదృశాం అంటే ఈం. ఈ మాట మనం 1,00,000 మార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. ఈం అనగా శక్తిని తెలియజేస్తుంది, స్త్రీని తెలియజేస్తుంది. వామదృశాం ఈం. ఆ ఈంకి కలం, కలం కలుపు అన్నాడు. కాల ఈం కలిస్తే క్లీం బీజం దీనిలో పెట్టబడిందయ్యా అన్నాడు. ఇది చెప్పాం కనుక రేపటి నుంచి క్లీం అని జపం చేయకండి, ఉందని చెప్పడమే అంతే ఇక్కడ. కానీ డాక్టర్ మందు గురించి చెప్తాడు కానీ ప్రిస్క్రిప్షన్లు ఎందుకు పుచ్చుకోకూడదు. అలాగే ఇవాళ చెప్పాం కానీ ఉపదేశం ఉండాలి, లేకపోయినా శ్లోకం చదువుకోండి ఉపదేశం ఉన్నట్టే. కలం వామదృశాం అనే మాటలో కాల ఈం క్లీం, ఇది కృష్ణోపాసకులకు బాగా తెలుస్తుంది. కృష్ణ మంత్రం ఒకే బీజాక్షరం క్లీం, దానితో కూడినదే క్లీం అనేది కృష్ణ బీజం. ఇందులో కాల ఈం అనే మాటలో కా బ్రహ్మవాది గనక పరబ్రహ్మ అయిన కృష్ణుడు కా శబ్దంతో చెప్పబడితే లం పృథ్వీ, ఈం శక్తి, ఇది తెలుసుకోవాలి. కాల ఈం అంటే కృష్ణుడు ఈ భూమి యందు అనుగ్రహించడానికి తనదైన శక్తితో చూపిస్తున్నాడు గనక కాల ఈం. అంటే కాలో కృష్ణుడు, లాలో బృందావనం, ఈలో రాధ ఉన్నది.
కలిసి 3 ఈ శ్లోకంలో ఉన్నాయండి. అది దీని యొక్క అద్భుతమైన ఆంతర్యం. చూసారా, మంత్రశక్తి ఇంతవరకు జాగ్రత్తగా విన్నవాళ్ళకి రాధాదేవి కనబడింది, బృందావనం కనబడింది, కృష్ణుడు కనబడ్డాడు. 3 కాలాహి మన క్లీంలో కనబడుతున్నాయి. క్లీం బీజ స్వరూపాన్ని ఈ శ్లోకంలో అంత చక్కగా చెప్పారు. అందుకే రాసలీలని యోగత్రయీ లీల అంటారు. యోగత్రయీ లీల. యోగత్రయీ లీల అంటే ప్రేమపూర్వకమైన భక్తి ఇందులో ఉన్నది, వేదాంత విచారణతో కూడిన జ్ఞానం ఉన్నది, ఇక యోగ విద్య కూడా దీనిలో ఉన్నది. 3 కలిసి దీనిలో కనబడుతున్నాయి. ఈ విధంగా ధ్యాన యోగమో లేదో ప్రాణయోగం అనేది యోగం ఒకటి, భక్తి ఒకటి, జ్ఞానం ఒకటి, 3 కలిసిపోయిన లీల కనుక యోగత్రయీ లీల. అందుకే దీనిలో మంత్రము ఉంటుంది, భక్తి ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, 3 కలిసిపోయి ఉంటాయి. అందుకు ఈ ఒక్క శ్లోకం చాలా దివ్యమైనది మనకు చెప్పారు. దృష్ట్వాకుముద్వంతమఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం వనంచ తత్కోమల గోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం. ఇంతవరకు మంత్ర భావం చూసాం. భక్తులు మంత్రాలు తంత్రాల గురించి ఆలోచించారు, వాళ్ళకి కావాల్సింది ప్రేమే. అదే అంటే అది కూడా ఉంది దీంట్లో. ఎలా ఉందో చూద్దాం. వామదృశాం మనోహరం అంటే అందరి కోసం వేణునాదం వినిపించలేదు ఆయన. చూడండి ఏమండి, బహిరంగంగా కచేరీ పెట్టి కొందరు మాత్రమే వినండి అని ఎవరైనా అంటారండి? ఇక్కడ ఆ రాత్రి వేళ ఆయన బృందావనం అనే ఓపెన్ ప్లేస్లో నిలబడి వేణుబూదితే గోపికలకు మాత్రమే వినబడింది, వాళ్ళు మాత్రమే లేచి వచ్చారు. అంటే వాళ్ళ కోసమే ఊదారు కనుక వాళ్ళకే వినబడింది. ఏమయ్యా, వేణునాదం ప్రపంచమంతా వ్యాపిస్తుంది, లేదా కనీసం బృందావనం అంతా వ్యాపిస్తుంది, లేదా వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళిందంటే ఇంట్లో వాళ్ళు ఒక్కడే ఉన్నారు, గోపికలు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మరి గోపికే లేచేందుకు వెళ్ళింది, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? మరి అదే వేణువు అంతా వ్యాపించింది కదా. అంటే భగవంతుడు మాత్రం అంతటా వ్యాపించలేడు, కొద్ది యోగులు మాత్రమే ఎలా పొందగలుగుతున్నారయ్యా? అది వాడి యొక్క జీవుడి యొక్క సంస్కారం, వాడి తపస్సు. అందుకే భగవంతుడి పిలుపు అందరికీ వినబడుతున్నా కొందరినే కదిలిస్తుంది. అది ఆ జీవుడి సంస్కారం. వాడిని ఎప్పుడు మేల్కొల్పాలో అది. ఎలా పిలిచాడయ్యా వేణువుతో? ఆ గోపికలకు తెలుసు. తమనే పిలుస్తున్నాడని ప్రతి గోపిక అనుకుంటుంది. అయ్యా, వేణునాదంలో పిలుపులుంటాయా? అక్షరాలు ఉన్నాయా, నామాలు ఉన్నాయా అంటే మా మహారసయోగి అయిన జయదేవుడిని అడగని చెప్తాడు. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. ఎంత చక్కగా చెప్పాడు. యా రమితా వనమాలిన సఖీ యా రమితా వనమాలిన. ఆ గీత గోవిందం ఎంత యోగం అండి, అదో రహస్య విద్య. నామ సమేతం కృత సంకేతం నాదయతే మృదువేణు. ఆ వేణు బూదినప్పుడు ప్రతి గోపిక నన్ను పిలుస్తున్నాడని లేచింది. ప్రతి గోపిక నన్ను పిలుస్తున్నాడని. పరమాత్మ అందరి వాడైనా భక్తుడికి మాత్రం నా వాడే. తెలుసుకోండి, ఇక్కడ వాడికి మాత్రమే తట్టి లేపుతుంది ఆ జీవుణ్ణి. కానీ గోపికలు తమ పేరు పెట్టి పిలిచినట్టుగా లేచారు. ఇక్కడ ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి నామసమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. ఎంత అందమైనటువంటి మాట చెప్పాడు. అదండి రహస్యం. పేరు పెట్టి పిలిచినట్టు పిలిచాడు. అంటే ఎవరిని అనుగ్రహించదలచుకున్నాడో వారికి మాత్రమే వెళ్ళింది నాదం, తగిలింది వాళ్ళని. మిగిలిన వాళ్ళు విన్నారు, వీళ్ళు మాత్రమే హృదయంతో అందుకున్నారు. అందుకే వాళ్ళ కోసమై, వాళ్ళ మనోహరత్వం కోసమై వామదృశాం మనోహరం కలం జగౌ, వారి కోసమై వేణునాదం చేశాడు. ఆయన ఎవరి కోసమని డైరెక్షన్ చూపిస్తాడో, అందిస్తాడో వాళ్ళే అందుకుంటారు. అది ఇక్కడ వామదృశాం అంటే స్త్రీలు. ఎవరా స్త్రీలు? ఇక్కడ గోపికలు. అయితే వాళ్ళు వామదృశాన్ని ఎందుకన్నారండి? అందమైన కళ్ళున్నాయి గనక. కళ్ళు అంటే చూపు, అందమైన చూపు ఉంది గనక ఇది అర్థం. వామదృశాం అంటే అందమైన చూపు. అందమైన చూపు అంటే ఇది గొప్ప మాట. అందరికి ఇంత కళ్ళు ఉంటే అందమైన చూపు అంటే నాకు సైట్ చాలా బాగుందండి, అది వామదృశ అంటే కాదు ఇక్కడ అర్థం. అందమైన చూపు అంటే సత్యాన్ని మాత్రమే చూసే చూపు. దృష్టి అంటే మనస్సు. వామ అంటే అందమైన. ఎవడదయ్యా అందమైన చూపు అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు చెప్పాడు కదా. శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు. ఎవడి చూపు, ఎవడి దృష్టి, ఎవడి భావం భగవంతుని మీద మాత్రమే ఉంటుందో వాడు ఒక్కడే అందమైన కళ్ళున్నవాడు. మిగిలిన వాళ్ళందరూ గుడ్డి కళ్ళు మెల్ల కన్నులే అన్నాడు. ఇక్కడ ఈ మాట నేను అనడం కాదు, నాకంటే గట్టిగా అన్నాడు ప్రహ్లాదుడు. కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. తిట్టలేదు ఆయన మహానుభావుడు. అదేవిధంగా వామదృశాం అంటే కేవలం సుందరమైన దాన్ని చూసేది సుందర నేత్రం కానీ సోగతీరిన కళ్ళు కాదండి. అందమైన దాన్ని చూడు, అప్పుడు నీ కళ్ళు అందమైనవి. కళ్ళు ఉండడం కాదు అందం, కళ్ళు దేన్ని చూస్తున్నాయో అది అందమైనది ఉండాలి. కళ్ళు అందాన్ని చూడాలి. ఎవరా అందం? అందుకని బ్యూటీ అంటే చాలా ఇష్టం కనుక చుట్టూ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాను కదా. అసలు బ్యూటీ ఏది? సుందరం, సత్యం, శివం, సుందరం.
ఆ సుందర స్వరూపము అది కృష్ణుడు. నిరంతరం తమ చూపు ఆ కృష్ణుడి మీదనే ఉంది గనక కృష్ణునిపై దృష్టి నిలిపినటువంటి ఏకాగ్ర భక్తులై, ఏకాంతిక భక్తులైనటువంటి, అనన్య భక్తులైనటువంటి, నా అన్య ఇతరము లేదు, అదే అనన్య భక్తి, అదే వామదృశం. అలాంటి అనన్య భక్తులైనటువంటి, సంస్కారము కలిగినటువంటి, రాసలీలకి అనుగ్రహానికి పాత్రులైనటువంటి గోపికలకు అవ్యక్త మధురమైన వేణుగానంతో పరమాత్మ ప్రబోధం కలిగించడానికై రమ్యమైన శారద రాత్రి వేళ అందమైన బృందావనంలో నిండు చంద్రుని వెన్నెల పరచుకున్నప్పుడు యమునా తీరంలో కల్పవృక్షపు నీడలో వేణుగానాన్ని చేశాడు. ఇంత 2 రోజులు చెప్పింది ఒక్క వాక్యం అంతే. అలాంటి కృష్ణ వేణుగానం వెళ్ళినటువంటి గోపికలు తర్వాత స్థితి ఏమిటనేదో రేపు రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మళ్ళీ రేపు బృందావనంలో కలుసుకుందాం 6 గంటల 30 నిమిషాలకి. స్వస్తి ప్రజాభ్య